నిద్రపోయారు, బ్రేక్ఫాస్ట్ చేశారు, కాల్ చట్నీతో, ఎవ్రీథింగ్ కదా. ఓకే, నిన్న మనం మాట్లాడుకున్న అంశం సంబంధించి దేవుడు అనే అంశానికి సంబంధించి ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. తర్వాత ఈరోజు టాపిక్ లో ముందు ఎనీ క్వశ్చన్, దేవుడు ఉన్నాడా అనే విషయంలో కానీ దేవుని గురించి కానీ అడగవచ్చు. ఎవరిని దేవుడు అంటాం? బేసిక్ డెఫినేషన్, దేవుడు అంటే ఎవరు? మాట్లాడవచ్చు, గట్టిగా మాట్లాడవచ్చు. మనం కలిసామా? మాట్లాడుకున్నాం కొన్ని విషయాలు. దేవుడు అంటే ఎవరిని దేవుడు అనాలి? ఎవరి చేత సృష్టించబడకుండా తనంతట తానుగా ఉండి అన్నిటినీ నిర్వహించేవాడు. ఆయన్ని ఎవరూ చేయలేదు, ఆయనే అన్నిటినీ చేశాడు. తనంతట తాను ఉన్నాడు. ఆయన రావడానికి ఎవరో కారణం కాదు. ఎలా వచ్చావంటే మా తల్లిదండ్రులు పుట్టానని చెప్తాం. ఆయన ఎలా వచ్చాడు అంటే ఆయన ఎవరికి పుట్టలేదు, ఆయన ముందు ఎవరో లేదు. కాబట్టి ఆయనే అన్నిటికీ మొదలు. అలాంటి ఆయన్ని మనం దేవుడు అని అంటాం. ఇది ఎందుకు దేవుని గురించి మనం తెలుసుకోవాలి అంటే మనిషికి తన గురించి కూడా అర్థం కావడానికి. ఇంటర్వ్యూకి వెళ్తే మీరు ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? మన జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఏమడుగుతారు? ఎప్పుడన్నా ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మనం ఏదో సబ్జెక్ట్ సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీషు, లెక్కలు, జీకే అవి ఇవి ఏ విపరీతంగా ప్రిపేర్ అయ్యి వెళ్తాం. మన మార్కులు ఏమో 100 వచ్చేసి ఉంటాయి. తీరా వెళ్తే వీటిలో ఏది అడగడం. టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్, లేకపోతే ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, నీ గురించి నువ్వు చెప్పు అని అడుగుతాడు. చాలా మందికి అన్నీ తెలుసు, కానీ వాళ్ళ గురించి వాళ్ళకి తెలియదు. అందుకని నేను ఎవరిని, ఏం కావాలో తెలియదు. సో మనం సహజంగా షాపింగ్కి వెళ్తాం కదా, వెళ్ళారు ఎప్పుడన్నా? షాపింగ్కి వెళ్ళి ఎంతసేపు చేస్తాం? షాపింగ్ ఒక డ్రెస్ కొనుక్కోవడానికి 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, ఏమో ఎంత టైం అయినా కావచ్చు. అంత టైం అయ్యి చివరికి ఒక డ్రెస్ సెలెక్ట్ చేసిన తర్వాత సో మళ్ళీ వాళ్ళని ఏమడుగుతాం? ఈ డ్రెస్ తీసుకుంటానని చెప్పిన తర్వాత ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా లేదా, ఒకవేళ బాగోకపోతే మళ్ళీ మార్చడానికి అవకాశం ఉందా లేదా. ఎందుకని? ఇన్ని గంటలు సెలెక్ట్ చేసిన తర్వాత కూడా నాకు ఏ డ్రెస్ సెట్ అవుతుందో, ఏది సూట్ అవుతుందో తెలియదు. అంటే ఒకవేళ ఇది కూడా ఎవరైనా బాగాలేదంటే మళ్ళీ దీన్ని కూడా మార్చుకోవడానికి నాకు ఎక్స్చేంజ్ ఆఫర్ కావాలి. అవునా కాదా? అంటే ప్రతి చోట కూడా మార్చుకోవడానికి అవకాశం ఉందా, ఎక్స్చేంజ్ ఆఫర్ ఉందా లేదా అని అడుగుతా ఉంటాం. ఎందుకంటే మనకు తెలియదు ఏం చేయాలో, ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో తెలియదు. అంతే కదా. ఫోన్లు కూడా విపరీతంగా మార్చేస్తుంటారు. లేదా చాలా వస్తువులు, హెయిర్ కటింగ్ ఒకప్పుడు ఒక రాగా ఉంటుంది, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు పోతే మళ్ళీ మారిపోతుంటుంది. ఎందుకని? ఏమో మనం ఎవరో, మనకి ఏం కావాలో ఏంటి ఎలా ఉండాలో తెలియదు. ఎవరో ఒక ఆయన ఇలా హెయిర్ కటింగ్ చేశాడు, నేను కూడా అలా చేయాలి. ఫలానా ఆయన ఇలా డ్రెస్ వేసాడు, నేను వేయాలి. ఫలానా హీరోయిన్ అలా వేసింది, నేను వేయాలి. అట్లా చాలా మంది యూత్ అంటే వాళ్ళు ఎవరో వాళ్ళకి అర్థం కాకుండా ఎవరోలాగా జీవిస్తా ఉన్నారు, వేరే వ్యక్తిలాగా బ్రతుకుతున్నారు. కాబట్టి ఈరోజు మనం ఇక్కడ ఈ 2-3 రోజులు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు మనం ఎవరం అనేది మనకు అర్థం కావాలి. నీకు ఎంత సబ్జెక్ట్ వచ్చినా, ఇంటర్వ్యూలో ఎలా ఫెయిల్ అవుతావో, జీవితంలో కూడా నువ్వు ఎంత సక్సెస్ సాధించినా, ఎంత డబ్బులు సంపాదించినా ఇమ్మీడియట్ ఫైనల్ ఇయర్ లోనే జాబ్స్. ఒకప్పుడు ఉద్యోగ స్టడీస్ అయిపోయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని ఒకటి ఉండేది. ఇప్పుడు యూత్కి తెలియదు అది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళు ఎక్కడైనా జాబ్ ఉంటే వాళ్ళు ఇంటర్వ్యూ పంపించేవాడు. అది జాబ్ రావడం చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ లోనే లక్షల ప్యాకేజ్ తో జాబ్స్ వచ్చేస్తున్నాయి కొంతమంది. కానీ జీవితంలో మాత్రం ఓడిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? అంత సాధించి, అంత ఫస్ట్ క్లాస్ వచ్చి, అంత మంచి శాలరీతో ఉద్యోగాలు సంపాదించి మళ్ళీ అదే రేంజ్ లో ఉన్న వ్యక్తిని వివాహం చేసుకుంటున్నారు. మళ్ళీ అంటే వీళ్ళకి పోటాపోటీగా, వీళ్ళకి 4 లక్షలు అయితే అవతల వ్యక్తి కూడా 4 లక్షలు వచ్చే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుంటున్నారు. అయినా కానీ జీవితంలో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకని? కొంచెం గట్టిగా మాట్లాడాలి, వినపడాలి, నాకు అర్థం కాల. చెప్పేది గట్టిగా చెప్పండి, అదే కాన్ఫిడెన్స్ లేకపోవడం.
ఇక్కడ ఎవరు లేరు కదా, మార్కులు ఏమి ఎవరు వేయట్లేదు. చెప్పేది కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి. ఇంటర్వ్యూలో చూసేది అదే. ఇంటర్వ్యూలో మీరు ఏం సార్ మీకు ఎంత సబ్జెక్ట్ ఉంది అన్న కంటే కూడా మీరు ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారు అంటే మీ మీద మీకు నమ్మకం ఉందా లేదా, అసలు మీరు ఎవరు అనే విషయం మీకు తెలుసా లేదా, దీన్ని చూస్తారు. ఇట్లాంటి క్యాంప్స్ లో అంటే నేను కూడా స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఇలాంటి ఒక ఫెలోషిప్ లో పెరిగాను. మా కాలేజీలో మా హాస్టల్లో చక్కగా దేవుని గురించి స్టడీ చేసేవాళ్ళం. స్టూడెంట్సే మేము గ్యాదర్ అయ్యి కొంతమంది సహాయంతో చక్కగా నేర్చుకుంటూ ఉండేవాళ్ళం. దానివల్ల బయటికి వెళ్ళిన తర్వాత కాలేజీ వాళ్ళకి చాలా జాబ్స్ వచ్చినాయి. సిఎంఆర్ రాజమండ్రి అంటే జాబ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ లో 90s లో హైదరాబాద్ వెళ్ళినామండి, బెంగళూరు వెళ్ళినామండి, ఎక్కడికి వెళ్ళినా కానీ సిఎంఆర్ రాజమండ్రి అంటే చాలు వెంటనే జాబ్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే అక్కడ చదివారు అంటే ఖచ్చితంగా వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, వాళ్ళు ఏదైనా చేయగలరు. ఈరోజు చాలా మందికి లేవు అవి, మాట్లాడరు బట్టి దాన్ని అప్పచెప్పడమే దాన్ని జ్ఞానం అనుకుంటున్నారు చాలా మంది. ఈరోజు జీవితంలో ఎందుకు ఫెయిల్ అవుతున్నారు చెప్పండి. చాలా మంది సబ్జెక్ట్ ఉంది, జాబ్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, కార్లు ఉన్నాయి, మనిషికి ఒక కారు ఉంది, ఇంట్లో నలుగురు ఉంటే 4 కార్లు. అయినా కానీ ఎందుకు మనిషి జీవితంలో ఫెయిల్ అయ్యాడు? ఎస్ఐ, సిఐ, హై రేంజ్ లో ఆఫీసర్స్, మరియు ఒక హైకోర్టు జడ్జి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. హీరోలు కావచ్చు, వాళ్ళని చూసి మనం ఫాలో అవుతాం కదా, వాళ్ళు సూసైడ్ చేసుకున్న ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు వాళ్ళు జీవితంలో? మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? ఏం అండర్స్టాండింగ్ లేదు? మ్యాథ్సా సైన్సా? అదే చెప్పు, దాన్ని చెప్పు. ఏం అండర్స్టాండింగ్ లేదు? మ్యాథ్స్ మీద అండర్స్టాండింగ్ లేదా, లేకపోతే సోషల్ మీద అండర్స్టాండింగ్ ఏది లేదు, జీవితం మీద. అంతే కదా, గట్టిగా మాట్లాడాలి. మళ్ళీ ఒక ప్రశ్న వేయగానే మళ్ళీ సైలెంట్ అయిపోతే వీళ్ళు ఫెయిల్ ఇన్ ద ఇంటర్వ్యూ. భవిష్యత్తులో అంటే వాళ్ళు ఏ ప్రశ్న అడుగుతారో తెలియదు. అందుకే జీవితానికి సంబంధించిన విషయాల్లో ఎలర్ట్ గా ఉండగలిగితే, మన గురించి మనం అధ్యయనం చేసుకోగలిగితే, నువ్వు కేవలం నీ సబ్జెక్ట్స్ లో నీకు సంబంధించిన వీటిలోనే కాదు, అన్నిట్లో ఫెయిల్ అవుతావు. అంటే నువ్వు నీ 10th క్లాస్ లో, ఇంటర్మీడియట్ లో, లేదా డిగ్రీలో, లేదా పీజీలో సక్సెస్ అయినట్టుగా అంతకంటే ఎక్కువగా జీవితంలో సక్సెస్ కావాలి అంటే నీ గురించి నీకు తెలియాలి, నీ గురించి నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. దొంగతనం చేసిన వాడు కాన్ఫిడెంట్ గా ఉండగలడా? భయంతో బతుకుతాడు. అర్హత్య చేసిన వాడు, ఒక మోసం చేసిన వాడు, ఒక అబద్ధం చెప్పిన వాడు కాన్ఫిడెంట్ గా ఉండలేడు. ఎవరు నన్ను చూస్తున్నాడో, ఎవరు నా మీద దాడి చేస్తారో అనే భయంతోనే బ్రతుకుతారు వాళ్ళు. ఏది చేయని వాడు, నీతి నిజాయితీతో ఉన్నవాడు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాడు. వాడికి హృదయంలో చాలా ధైర్యం ఉంటుంది. అప్పుడు ఈరోజు మన గురించి మనకి అర్థం కావాలి. మనిషికి తన గురించి తనకు అర్థమైతే అప్పుడు ఈ లోకాన్ని జయించవచ్చు. లోకంలో హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైనా మీరు చూస్తే వాళ్ళ గురించి వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళే. ఒకవేళ అర్థం చేసుకోకపోతే ఒక స్థాయిలో చాలా టాప్ పొజిషన్ కి వెళ్ళినట్టుంటారు, కానీ అక్కడి నుంచి అగాధంలోకి పడిపోతారు. అలాంటి వాళ్ళు ఎందుకంటే చచ్చిపోయారని అనుకుంటాం, ఆశ్చర్యపోతాం. జీవితాలు అలా కాకూడదు. మనందరి బ్రతుకులు మన జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ గా మనం ఉండాలి. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. అయిపోయింది. సో మనిషి ఎవరు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, హూ ఈజ్ మ్యాన్? మీరు చెప్పండి, ఎవరు మనిషి అంటే ఎవరు? ఏమనుకుంటున్నారు మీరు? స్లోగా మాట్లాడితే ఉపయోగం లేదు. హూ ఈజ్ మ్యాన్ అంటే ఏం చెప్తారు మీరు మాట్లాడవచ్చు. డైరెక్టర్స్ ఏమైనా చెప్పారా? మాట్లాడవద్దు, ఎవరు ఏం అడిగినా జవాబు చెప్పొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయి అట్లా? మాట్లాడవచ్చు. హూ ఈజ్ మ్యాన్ అంటే ఏమనుకున్నారు మీరు? అది హూ ఈజ్ ఉమెన్ అనమంటారు, అది చెప్పండి. మ్యాన్ అంటే నా ఉద్దేశం మ్యాన్ కైండ్ అంటే మానవులు, మనుషులు అంటే ఎవరు? దేవుడు చేసిన వాళ్ళు. ఓకే, గుడ్. సో దేవుడు చేసిన వాళ్ళు. ఇంకేదైనా చెప్తారా జవాబు? రకరకాలుగా అనుకుంటా ఉన్నారు ఈ లోకంలో. సో మనిషి అంటే ఎవరు అంటే చాలా రకాల అవగాహనలు ఉన్నాయి. ఒక ఆయన ఉన్నాడు, పెద్ద ఆయన, కార్ల్ సాగన్, చాలా గొప్ప వ్యక్తి, లోకంలో సమాజంలో చాలా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి.
ఆయన ఏమంటాడంటే మాలిక్యూల్స్ ఇన్ మోషన్ అంటాడు. అంటే పరిమాణువులు కొన్ని కదులుతా ఉన్నాయి, ఆ కదిలే పరిమాణువులే మనిషి అంటాడు. నిజమేనా? కదిలే పరిమాణువులేనా? అంతకంటే ఎక్కువేం కాదా? మరి నీకు బాధ దుఃఖం కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు దాన్ని ఎందుకు తెగ ఫీల్ అయిపోతుంటావు? మనిషి అంటే కేవలం కదిలే పరిమాణువులు కాదు, ఒక్కొక్క చాలా కదులుతున్నాయి. కదులుతాయి, చెట్లు కదులుతాయి, జంతువులు కదులుతాయి, పక్షులు కదులుతాయి. కేవలం పరిమాణువులు కదలడం మాత్రమే అనుకుంటే నైతిక విలువలు ఇవన్నీ ఉండవు, ఇది అవసరం ఉండదు. కాబట్టి మాలిక్యూల్స్ ఇన్ మోషన్ అన్నది చాలా నీచమైన నిర్వచనం అని చెప్పుకోవాలి. మనిషికి చాలా తక్కువ స్థాయి నిర్వచనం. ఆయన ఏమన్నాడంటే మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. దీన్ని కొంతమంది తెలుగులో మంచిగా తర్జుమా చేశారు, జీవి అని. దానికి యాక్చువల్ ఇంగ్లీష్ అది కాదు, సోషల్ యానిమల్. సోషల్ యానిమల్ అంటే సామాజిక జంతువు అని. మనిషి జంతువా? జంతువేనండి మనిషి? జంతువా కాదా? ఇక్కడ ఎంతమంది జంతువులు ఉన్నారు? ఒకసారి కండక్టర్ అడుగుతూ ఉంటారు, ఎవరైనా టికెట్లు ఉన్నారా అని. ఏ టికెట్లు ఎవరు లేరు, అందరూ మనుషులే అంటాడు ఒక ఆయన. జంతువులు ఎవరు ఉన్నారు ఇక్కడ? మనుషులు ఎవరు జంతువులు కాదు. జంతువులకి మనిషికి ఉన్న చాలా సామర్థ్యాలు లేవు, కానీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ జంతువులు ఎప్పుడైనా పెట్టుకోవడం చూసారా? అవగాహన సదస్సులు, మీటింగ్స్, భోజనాలు వండుకుని ఏర్పాటు చేసుకుని చక్కగా కాన్ఫిడెన్స్ ఏర్పాటు చేసుకోవడం. మనం జంతువులకి ట్రైనింగ్ ఇస్తాం. సర్కస్ లో చూస్తే చాలా రకాల జంతువుల్ని మనిషి కావాల్సినట్టు ఆడిస్తా ఉంటాడు. జంతువులు ఎప్పుడైనా మనుషులకు ట్రైనింగ్ ఇచ్చినాయా? అంటే మనుషులు జంతువుల కంటే చాలా ఎక్కువ. గుర్తుపెట్టుకోవాలి, మనిషి జంతువు కాదు. అందుకని జంతువులాగా ప్రవర్తించడానికి కొంతమంది ఇష్టపడతా ఉంటారు. మరి జంతువు పేరు పెట్టి పిలిస్తే మాత్రం పడరు. ఎడగాడిద అంటే గాడిద అంటావా? పంది అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకని? ఈ జంతువు వేరు, నేను వేరు అనే స్పృహ మనలో ఉంది. మనిషి జంతువుగా ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు, జంతువు కాదు. కానీ జంతువులకు కనీసం మనం నవ్వుతున్నట్టు నవ్వడం కూడా తెలియదు అండి. వాటికి నైతిక విలువలు ఉండవు. మనుషులకు నైతిక విలువలు ఉంటాయి. మనకి స్కూల్స్, ఆఫీసులు ఇవన్నీ ఉంటాయి. 2000 సంవత్సరాల క్రితం లేదా 4000 సంవత్సరాల క్రితం కోతి మామిడికాయ ఎలా తినేదో తెలుసా? ఎలా తినేది? కోసుకుని కొరుకుని తినేది. ఆ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఎలా తింది? అప్పుడు కూడా అలాగే. ఒక 10 ఏళ్ల క్రితం ఇప్పుడు కూడా అలాగే. ఇప్పుడు కూడా చూడండి, మీరు కోతిని ఎలా తింటది? అలాగే తింటది. కానీ మనిషి మొట్టమొదటి అలా తినేవాడు, ఆ తర్వాత కడుక్కుని రెండో మొదలు పెట్టాడు, ఆ తర్వాత కట్ చేసుకుని తిన్నాడు, ఆ తర్వాత దాన్ని పండబెట్టి అది పండిన తర్వాత తిన్నాడు, ఆ తర్వాత దాన్ని ఉప్పు కారం పెట్టి తిన్నాడు, జ్యూస్ చేసుకుని తాగుతున్నాడు, తర్వాత పికిల్స్ తయారు చేసి తింటున్నాడు. కొన్ని నెలల పాటు, అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నిలబడేటట్టుగా నిల్వ చేసి మరి తింటున్నాడు. దాంతో రకరకాల పదార్థాలు తయారు చేస్తున్నాడు. ఇవన్నీ జంతువుల్లో లేవు. మనిషి జంతువు ఒకటనుకుంటే అది అంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఏమి ఉండదు. చదువులు ఇవి కూడా వాటికి ఉండవు, డిగ్రీలు, క్వాలిఫికేషన్స్ ఇవేమి. కాబట్టి మనిషి సామాజిక జంతువు అన్నది 100% రాంగ్ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఒక ఆయన ఏం చెప్పాడంటే తెలుసండి, ఈయన మరి ఈ పేరేంటి తెలీదా? చార్లెస్ డార్విన్. డార్విన్ అని ఆయన ఏమన్నాడంటే మనిషి ఏం లేదంటే కోతి నుంచి వచ్చాడు. క్రమక్రమంగా ఇట్లా పరిణామం చెందుతూ వచ్చాడు. చూపిస్తే చూడండి ఎంత చక్కగా ఉంది. ఇలా ఉంది, మొట్టమొదటి ఇలా మారింది, ఇలా మారింది, ఇలా మారి ఇలా లేటెస్ట్ గా ఉన్న మనిషి తయారయ్యాడు. కొన్ని చెప్పడానికి థీరీస్ చాలా బాగుంటాయి, కానీ ఈ మధ్యలో ఉన్న జంతువులు ఉండాలి కదా. ఎక్కడైనా ఉన్నాయా? ఎదికారు, ఎక్కడా లేవు. ఆయన నేను ఇది థీరీ చెబుతున్నాను, దీని ఏమన్నారంటే సిద్ధాంతం అన్నారు. కేవలం సిద్ధాంతమే. ఇది చెప్పినప్పుడు ఏదో చాలా విచిత్రంగా ఉంది, చాలా కొత్తగా ఉంది, ఇదే కరెక్ట్ లాగా ఉంది అని అనుకున్నారు. ఆయన చెప్పింది కేవలం సిద్ధాంతమే. ఆయనే మొట్టమొదటిసారి చెప్పాడని అనుకున్నారు, కానీ వాస్తవానికి పరిణామ సిద్ధాంతం
ఎప్పుడో క్రీస్తు పూర్వం 10వ శతాబ్దంలోనే ఆల్రెడీ ఒక ఆయన చెప్పేశాడు. ప్రసంగి గ్రంథంలో మీరు వచనం చదివితే 3:19 ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఉంది. ఎవరు చదవగలరా? నరులకు సంభవించినది ఏదో జంతువులు మనిషి ఒకటే, వాటికంటే మనిషి ఎక్కువేం లేదు అని ఇట్లా పరిణామ సిద్ధాంతాన్ని, లేదంటే జంతువు మనిషి ఒకటే అనే సిద్ధాంతాన్ని ఎప్పుడో ప్రతిపాదించాడు ఆయన. దాని తర్వాత ఇంకా కొద్ది వచనాలు మీరు చదివితే ప్రసంగి గ్రంథాన్ని ఓపెన్ చేసి దాని కింద అంటాడు, ఇది వ్యర్థమును గాలికి ప్రయాసపడటం అని తెలుసుకున్నాను అని చెప్తాడు. నిన్న మీకు చెప్పాను, నిన్న వచ్చిన వాళ్ళకి భవిష్యత్తు గుర్తుండి ఉండాలి. ప్రసంగి గ్రంథం అనేది ఒక రీసెర్చ్ డాక్యుమెంట్, ప్రయోగాల పుస్తకం. ప్రయోగాల పుస్తకం అంటే అందులో రకరకాల ప్రయోగాలు ఉంటాయి. ఒక ప్రయోగం మొదలు పెడతాడు, దాన్ని ఏం రాస్తాడు, ఇది జీవితం దేని వల్ల సాధకం అవుతుందో తెలుసుకుంటాను. దానికి ఆపరేటర్స్ రాస్తాడు, ఆనందం చేత దాన్ని శోధిద్దాం అనుకున్నాను, లేకపోతే నాస్తికవాదం చేత దాన్ని తెలుసుకుందాం అనుకున్నాను. ఎలా చేశాడో చెప్తాడు, ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇదిగో నరులు కూడా అదేదో మృగాలకు అదే ఉంది, అదే సంభవించింది అని ఆ విధంగా ప్రొసీజర్ రాస్తాడు. చివరికి రిజల్ట్ రాస్తాడు ఫైనల్ గా, ఇది వ్యర్థమును గాలికి ప్రయాసపడని తెలుసుకున్నాను. మళ్ళీ రెండో ప్రయోగం మొదలవుతుంది. ఈసారి నేను తోటలు ఉద్యానవనాలు పెంచుకుని వాటి ద్వారా ఒకవేళ సంతోషంగా ఉంటాడేమో మనిషి తెలుసుకుందాం అనుకున్నాను. అవన్నీ నాటించుకుని చేసి ప్రపంచంలో ఉన్న జంతువులన్నింటినీ తెచ్చి ఆయన పార్క్ లో పెట్టుకున్న తర్వాత ఇది వ్యర్థమును గాలికి ప్రయాసపడని తెలుసుకున్నాను. మీరు ప్రసంగి గ్రంథం చదివితే చాలా ప్రయోగాలు ఉంటాయి. కొంతమంది తెలియక ఇదేదో మనం నేర్చుకోవాల్సిన పుస్తకం అనుకుని, అంటే ఈ మధ్యలో ఉన్న ఒక వచనాన్ని తీసి ఇదిగోండి జంతువులు మనుషులు ఒకటే ఉంది బైబిల్లో అంటారు. జంతువులు మనుషులు ఒకటే అని చెప్పడంలా అలా ఒక ప్రయోగం చేశాడు. ఆ ప్రయోగంలో అది తప్పు అని తెలిసింది. చివరికి ఇది తప్పు, ఇది వ్యర్థమును గాలికి ప్రయాసపడని తెలుసుకున్నాను, ఇది వేస్ట్ అని అలా ఒక్కొక్కటి ప్రయోగం చేస్తూ ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు అని చివరిలో ఒక దాన్ని ఫైనల్ గా చెప్పాడు, ఇది కరెక్ట్. ఏమవుతుందంటారా? కాబట్టి మీరు ఈసారి చదవండి. ఈసారి ఒకవేళ బ్రేక్ టైంలో మీరు చదవండి. ఒకవేళ మీ దగ్గర ఆడియో వినడానికి ఏదైనా అవకాశం ఉంటే ఒకసారి వినేయండి. 12 అధ్యాయాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ప్రపంచంలోని చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. ఆ రీసెర్చ్ అన్ని చూస్తే ఇవన్నీ చేయడం ఇప్పుడు అనవసరం అనిపిస్తుంది, మనకు అర్థం అవుతుంది. బాగా తాగాడు, తాగి 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 ఇంకా తాగి ఇంకా తాగి ఇంకా తాగాలనిపిస్తుంది. చివరికి ఇది కూడా వ్యర్థమే అంటాడు. ఒకసారి మీరు అందులోనే 5వ అధ్యాయంలో చూస్తే దేవుని సన్నిధికి వెళ్ళి చక్కగా క్రమంగా కూర్చుని ఎవరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా శ్రద్ధగా మాట్లాడితే జీవితం సరిపోతుందేమో అనుకున్నాడు. అలా ప్రయోగం చేసి చూశాడు. చివరికి అది కూడా వేస్ట్ అని చెప్తాడు. కొంతమంది ఏమనుకుంటారంటే చర్చికి వెళ్ళి చక్కగా భయభక్తులతో కూర్చుని వచ్చేస్తే అక్కడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా చక్కగా క్రమశిక్షణగా ఉండి వస్తే చాలా మంచిదేమో, నేను గొప్ప, నా జీవితం సార్థకం అవుతుంది అనుకుంటారు. చివరికి అది కూడా వేస్ట్ అని అర్థమైంది. అందుకే ఆ లాస్ట్ లో చెప్తాడు అనమాట, ఆ చివరి అధ్యాయం చివరి వచనాల్లో. దాన్ని చదవండి తర్వాత. ఇది ఒక సిద్ధాంతం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే సిద్ధాంతానికి సూత్రానికి తేడా ఉంటుంది. సిద్ధాంతం వేరు, థియరీ వేరు, లా వేరు. థియరీ అనేది ఏంటంటే ముందు ప్రతిపాదిస్తాడు ఒక వ్యక్తి, ఇలా జరిగింది అని. ఆపిల్ పండు చెట్టు మీద నుంచి పడుతుంది అని, కాబట్టి భూమికి ఏదో దాన్ని ఆకర్షించే శక్తి ఉందేమో అని థియరీ మొదలు పెట్టాడు. ఆ తర్వాత దాని మీద రీసెర్చ్ చేశారు, పరిశోధన చేశారు. నిజంగానే భూమికి ఆకర్షించే శక్తి ఉంది, భూమి ఆకర్షణ శక్తి ఉంది, గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది అని నిరూపించారు. నిరూపించిన తర్వాత ఏమైందంటే ఒక లా అయింది. గ్రావిటేషనల్ ఫోర్స్ అది సిద్ధాంతం కాదు, అది లా. కానీ మీరు డార్విన్ సిద్ధాంతాన్ని చూడండి, ఇప్పటికీ సిద్ధాంతమే, అది ఇప్పటికీ థియరీయే. ఎవల్యూషన్ థియరీ ఎప్పటికీ డార్విన్ థియరీ, అది థియరీగానే దాన్ని ఇంతవరకు ఎవరు నిరూపించలేదు, అది లాగా పరిణామం చెందలేదు. అవుతుందండి. చాలా మంది ఇంకా డార్విన్ చెప్పాడు కదా అదే కరెక్ట్ అండి, శాస్త్రవేత్త సైన్స్ అదే నమ్ముతుంది అనుకుంటారు. సైన్స్ ఎప్పుడైనా సరే కొన్ని పరిశీలన చేస్తారు. పరిశీలన చేసిన తర్వాత దానికి ఒక థియరీ ప్రతిపాదిస్తారు. దాని తర్వాత దాని మీద ప్రయోగాలు చేస్తారు. ప్రయోగాలు చేసిన తర్వాత అది నిరూపించబడితే అప్పుడు అది ఒక లాగా నిరూపించబడుతుంది, అప్పుడు అది స్థిరపరచబడుతుంది. దాన్ని మిగిలిన వాళ్ళు ఫాలో అవుతారు, దీన్ని ఫాలో కాదు. డార్విన్ చివరిలో చెప్పాడు, ఏమన్నాడు, నేను చెప్పిన సిద్ధాంతం ఒకవేళ కరెక్ట్ అయితే ఈ మధ్యలో ఉన్న జీవులు కూడా దొరకాలి,
ఒకవేళ అవి దొరికితే మీరు నమ్మండి అని చెప్పాడు. ఒకవేళ దొరకకపోతే ఏం చేయాలి? నేను చెప్పింది తప్పు, నేను ఊరికే నా ఊహను మాత్రమే చెప్పాను. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఏ పురావస్తు తవ్వకాల్లో కూడా ఆర్కియలాజికల్ రీసెర్చెస్ ఉన్నాయి కదా, వాటిలో కూడా ఎక్కడ ఈ మధ్యస్థ జీవులు దొరకలేదు. ఈ కోతి నుంచి మనిషికి వచ్చే మధ్యస్థ జీవులు దొరకలేదు. ఎందుకంటే ఉంటే కదా దొరకడానికి. అన్నిటినీ కూడా ప్రత్యేకంగా చేశాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొక ఆయన ఏమంటాడంటే, దేవుడు, దీన్ని ఏమన్నాడంటే అహం బ్రహ్మస్మి, దేవుడు అంటే ఎవరో కాదయ్యా, నువ్వే దేవుడు, మనిషి అంటే ఎవరు? దేవుడు. అందుకని ఎవరికైనా చేయి తగిలినా కాలు తగిలినా ఏం చేస్తాం మనం? కొంతమంది తప్పు అయిపోయిందని క్షమాపణ అడుగుతారు. ఎందుకని? ఆ కాళ్ళు దేవుడి అని. మరి నీ కాలు తగిలింది, మరి నువ్వెవరు? ఆయన చెప్పిన దాని ప్రకారం నువ్వు దేవుడే కదా. మరి దేవుడి కాలు దేవుడికి, మన కాళ్ళు మనం తగిలితే కూడా కలగలుగుతుంటామా? కొన్నిసార్లు అంటే మనుషులు ఎవరో చెప్పిన దాన్ని ఏమాత్రం ఆలోచించకుండా గుడ్డిగా దాన్ని ఫాలో అవుతారు. ఇతరుల కాళ్ళు తనుకుంటూ వెళ్ళిపోమని కాదు నేను చెప్పేది. దేవుడు కాదు, దేవుడు అన్న స్పృహ మనకు అవసరం లేదు, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అహం బ్రహ్మస్మి, నేనే దేవుడిని, నేను దేవుడు, నువ్వు అంటే నాలో ఉన్న దేవుడు నీలో ఉన్న దేవుడికి నమస్కరిస్తున్నాడు అని అంటారు. చెప్పారు కాదు, తెలియదు. కాబట్టి మనిషే దేవుడు అన్నది వాస్తవం కాదనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రతి జంతువుని దేవుడిగా భావిస్తారు. కొంతమంది జంతువుని ఏమనంటే ఊరుకోరు, మనిషిని అంటే మాత్రం పర్వాలేదు. మనిషిని చంపవచ్చు, జంతువుని మాత్రం చంపకూడదు. మనిషిని మోసం చేయొచ్చు, జంతువుని మాత్రం మోసం చేయకూడదు. అట్లాంటి ట్రెండ్ కూడా కొంతమంది తీసుకురావడం మనం చూస్తా ఉన్నాం. కొంతమంది ఏమంటారంటే ఇల్యూషన్ అండి, మిథ్య, మాయ. రాత్రి కళ వచ్చిందా మీకు ఎవరికైనా? కళలో ఎక్కడికో వెళ్ళినట్టు, ఏదో చేసినట్టు, ఎవరెవరితో మాట్లాడినట్టు, ఉదయం లేచేసరికి ఉందా? అది లేదు. అందులో మీరు ఒక 20 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నట్టు కళ వచ్చి ఉండవచ్చు. కానీ కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడే ఉన్నాం. అంటే అది ఒక మాయ. ఉన్నట్టుగా అనిపించింది కానీ మాయ. నువ్వు ఉన్నట్టు కనిపించావు కానీ నువ్వు లేవు. నేను ఉన్నట్టు కనిపిస్తున్నాను, నేను ఏదో మాట్లాడినట్టు కనిపిస్తున్నాను కానీ నేను లేను, ఇదంతా మాయ అని చెప్పాడు ఒక ఆయన. నిజమేనా? కాయగా ఒకటి కొట్టండి, అప్పుడు తెలుస్తుంది ఉన్నాడో లేదో అని చెప్పి అన్నాడు ఆయన. అంటే ఉప్పు తెలిస్తే అప్పుడు నేను ఉన్నాను అనే స్పృహ నాకు వస్తుంది అన్నమాట. అంటే మనం మాట్లాడుతున్నాం, చెల్లిస్తున్నాం, మనం చక్కగా మన పనులు చేస్తున్నాం, చరిత్ర రాస్తున్నాం, చరిత్రని మనం గమనిస్తా ఉన్నాం, దాన్ని చదువుకుంటున్నాం, చరిత్రలు సృష్టిస్తూ ఉన్నాం. కానీ ఇది ఒక మాయా, ఇంకో మిథ్య, ఇల్యూషన్ అంటే దానికి అవకాశం లేదు. రియల్ లైఫ్ లో ఉన్నాం. దీన్ని అర్థం చేసుకున్నప్పుడే మనిషిలాగా బ్రతకగలుగుతాడు. ఇక్కడ కొంతమంది అట్లా అనుకున్నారు. కొంతమంది ఏం చెప్పారంటే థియిస్టిక్ ఎవల్యూషన్, అంటే పరిణామం జరిగింది, ఏకకణజీవి బహుకణజీవిగా, బహుకణజీవి ఇంకొక జీవిగా, ఆ తర్వాత అది చేపగా, చేప కప్పగా, కప్ప పక్షిగా, పక్షి కోతిగా, కోతి మనిషిగా మారాడు. అయితే అలా మారడానికి దేవుడే అట్లా మారేటట్టు చేశాడు, అలాగే జరిగింది. కానీ అలా జరగడానికి దేవుడు కారణం అని చెప్తారు కొంతమంది. వాళ్ళు ఏమంటారంటే థియిస్టిక్ ఎవల్యూషన్ అంటే అలా చెప్పే సిద్ధాంతాన్ని థియిస్టిక్ ఎవల్యూషన్ అంటారు, దైవ పరిణామ సిద్ధాంతం. అలా మారింది అనడానికి నాకు మనం చెప్పుకున్నాం, ఆ మధ్యస్థ జీవులు ఎక్కడా దొరకలేదు, ఆ మధ్యస్థ జీవులు లేవు. పరిణామానికి అసలు రుజువులే ఎవరు చేశారు అన్న తర్వాత సంగతి, అసలు అలా జరిగింది అనడానికి రుజువులు లేవు. కాబట్టి పరిణామ సిద్ధాంతం, దైవ పరిణామ సిద్ధాంతమైనా దాన్ని నమ్మడానికి అవకాశం లేదు. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే క్రియేషన్ థియరీ, దీన్ని బిబ్లికల్ థియరీ అనొచ్చు, లేకపోతే సృష్టి వాదం, అంటే సృష్టి జరిగింది అనే వాదం. ఈ బైబిల్లో మొట్టమొదటి పేజీ ఓపెన్ చేస్తే నిన్న కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. మొట్టమొదటి పేజీలో సృష్టి ఎలా జరిగిందో అక్కడ వివరాలు ఉంటాయి. 6 రోజుల్లో దేవుడు సృష్టిని మొత్తం చేశాడు అని ఉంటుంది. అక్కడ మొట్టమొదటి రోజు ఏం చేశాడో తెలుసా? చెప్పాను. మొట్టమొదటి రోజు వెలుగుని చేశాడు, వెలుగుని చీకటిని వేరు చేశాడు. లైట్ ని ఆయన పెట్టాడు మొట్టమొదటి రోజు. లైట్ ని డార్క్నెస్ ని సపరేట్ చేశాడు. భూమికి ఒకవైపు వెలుతురు ఉంటుంది, ఒకవైపు
చీకటి ఉంటుంది. ఆ విధంగా ఉండేటట్టు బహుశా ఆ విధంగా ఏర్పాటు చేశాడేమో. రెండవ రోజు ఏం చేశాడో తెలుసా? భూమి మీద ఉన్న నీళ్ళన్నీ ఒకవైపుకి వెళ్ళిపోవాలి అని చెప్పాడు. ఒకవైపు వెళ్ళిపోతే దాని అంతా సముద్రం అన్నాడు, దీని అంతా భూమి అన్నాడు. మరి ఇప్పుడు మనకి ఒకవైపు అంతా భూమి, ఒకవైపు నీళ్లు ఉన్నాయా? ఇది మనకి ఖండాలు ఉన్నాయి. ఎన్ని ఖండాలు? 7 ఖండాలు ఉన్నాయి. ఆ మధ్యలో మళ్ళీ నీళ్లు ఉన్నాయి. అవి తర్వాత తర్వాత ఏర్పడ్డాయి అన్నమాట. మొట్టమొదట్లో ఒకవైపు అంతా భూమి ఉండేది, ఒకవైపు నీళ్లు ఉండేవి. ఆ తర్వాత వరదలు, తుఫాన్లు రకరకాలు వచ్చినప్పుడు ఇది ముక్కలుగా విడిపోయింది. మళ్ళీ ఈ ఒకవైపు ఉన్న భూమి అంతా మళ్ళీ ముక్కలు ముక్కలుగా విడిపోయి 7 ముక్కలు అయిపోయింది. 7 ఖండాలు అవే. 7 పార్ట్స్, కాంటినెంట్స్, 7 కాంటినెంట్స్ అంటే 7 ముక్కలు, 7 విడివిడిగా ముక్కలు అయిపోయాయి. అయితే దేవుడు మొట్టమొదటి రెండో రోజు చేసినప్పుడు ఒకవైపు అంతా నీళ్లు, ఒకవైపు అంతా భూమి. ఆ భూమి మీద రకరకాల మొక్కలు, వృక్షాలు మొలవాలని కూడా మూడో రోజు ఆ పని చేసింది. రెండో రోజు చేసింది ఏంటి? పైన ఆకాశానికి భూమికి మధ్యలో ఖాళీ ఏర్పడాలన్నారు. అక్కడ ఖాళీ ఏర్పడింది, దానికి ఆకాశం అని పేరు పెట్టాడు. మూడవ రోజు భూమి మీద నీళ్ళని ఒకవైపుకి వెళ్ళాలి, ఆ భూమి మీద మొక్కలు, వృక్షాలు మొలవాలి అని చెప్పాడు. దాని ప్రకారం అవన్నీ కూడా మొలిచాయి. నాలుగో రోజు ఆయన ఏం చేశాడు తెలుసా? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలను వాటి కక్షలు ఏర్పాటు చేసి అవి ఎంత స్పీడ్ లో, ఏ డైరెక్షన్ లో, ఏ విధంగా తిరగాలి, ఏ విధంగా మూవ్ అవ్వాలి అని వాటి డ్యూటీస్ అసైన్ చేశాడు. దానివల్ల రోజులు, నెలలు ఇవన్నీ కరెక్ట్ గా ఏర్పడడానికి అవకాశం ఉంది. ఐదవ రోజు నీళ్లలో ఉండేవి, ఆకాశంలో ఎగిరేవి, వాటన్నిటిని చేశాడు. నీళ్లలో ఉండే 5 రకాల జీవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు. ఆ తర్వాత 6వ రోజు భూమి మీద ఉండే వాటన్నిటిని చేశాడు. భూమి మీద సంచరించే పురుగులు కావచ్చు, జంతువులు కావచ్చు, చివరిలో మనిషిని కూడా తయారు. ఇది క్రియేషన్ థియరీ, బైబిల్ చెప్పే విధానం. ఇందాక దాకా మనం చూసినవి మనుషులు వాళ్ళు కొంతవరకే అర్థం చేసుకుని, వాళ్ళకి అంతా తెలియదు కాబట్టి ఎలా వచ్చిందంటే వాళ్ళ ఊహలను బట్టి రకరకాలుగా చెప్పారు. కానీ సృష్టికర్త చెబుతున్న విషయం ఏంటంటే ఈ విధంగా 7 రోజుల్లో క్రియేషన్ జరిగింది. అయితే ఆయన చేసిన ఈ సృష్టిని మనం జాగ్రత్తగా గమనిస్తే, ఒక రకంగా చూస్తే డార్విన్ చెప్పిన ఆర్డర్లోనే ఉంటుంది. ముందు మొక్కల్లో జీవం మొదలైంది, ఆ తర్వాత నీళ్ళలో జీవం ఉంది, ఆ తర్వాత భూమి మీదకి వచ్చింది, ఆ తర్వాత చివరిలో మనిషి వచ్చాడు. ఆ ఆర్డర్ కరెక్టే, కానీ అది ఈ విధంగా పరిణామం చెంది అన్నది తప్పు. పరిణామం చెందల. ఆ మొదటి అధ్యాయం అంతా స్పష్టంగా చదివితే దేనికి దానికే ప్రత్యేకంగా దేవుడు చేశాడు. మొక్కలు, వృక్షాలు మొలవాలి అన్నాడు, మొలిచాయి. అవే నీళ్ళలోకి వెళ్ళాలని చెప్పలా, నీళ్ళలో నుంచి మళ్ళీ ఈ పక్షులు, అలాగే చేపలు ఇవన్నీ పుట్టాలి, ఆకాశంలో పక్షులు పుట్టాలని చెప్పాడు. అవి పుట్టించాయి. అలాగే భూమి మీద 5వ రోజు, 6వ రోజు భూమి మీద రకరకాల జంతువులు ఇవన్నీ భూమి పుట్టించును కాక అని చెప్పాడు. భూమి పుట్టించిన అవన్నీ భూమిలో నుంచే వచ్చాయి. అర్థమవుతుందండి? అలాగే చివరిలో 6వ రోజు లాస్ట్ లో నేల మట్టిని తీసుకుని, మీరు ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం చదివితే 2:7 ఇలా ఉంటుంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదలగా నరుడు జీవాత్మ అయ్యెను. నేల మట్టి తీసుకుని మట్టితోనే చేశాడు. ముందు మరి మొక్కల్ని ఎక్కడి నుంచి పుట్టించాడు? మట్టిలో నుంచే. జంతువులను ఎక్కడి నుంచి పుట్టించాడు? భూమిలో నుంచే. మరి చేపలు, పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి కూడా భూమిలో నుంచే. ఈ భూమి మీద ఉన్న జీవులన్నీ కూడా భూమిలో నుంచే వచ్చాయి. కొంతమంది ఏమంటారంటే కప్పలో ఉన్న ఊపిరితిత్తులు, మనిషిలో ఉన్న ఊపిరితిత్తులు ఒకటే కదండి, అందుకే కప్ప నుంచే మనిషి పరిణామం చెందాడు, కోతిలో చూడు గుండెకాయ ఎలా ఉందో మనుషులు అలాగే ఉంది అని కొన్ని పోలికలు చెప్తా ఉంటారు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చైర్ ఉంది, చెక్క ఉంది, దాని మీద కొన్ని మనం కిటికీలు తయారు చేసుకుంటాం, కొన్ని టేబుల్స్ ఉంటాయి, కొన్ని చిన్న చిన్న స్టూల్స్ ఉంటాయి, చెక్కతో తయారు చేసిన స్టూల్స్, తలుపులు ఉంటాయి, చెక్కతో తయారు చేసిన తలుపులు. ఒకవేళ నేను ఇలా చెప్పాను అనుకోండి, జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీద ఒకప్పుడు అన్ని చెక్క స్టూల్స్ ఉండేవి. కొంతకాలం తర్వాత వాటిలో కొన్ని చెక్క స్టూల్స్ కుర్చీలుగా మారినాయి. ఆ తర్వాత వాటిలో కొన్ని కుర్చీలు ఇలా టేబుల్ లాగా పరిణామం చెందినాయి. ఆ తర్వాత ఈ టేబుల్స్ లో కొన్ని కిటికీ రెక్కలు గాను, కొన్ని ఏమో తలుపులు గాను మారిపోయినాయి అని చెప్పాను అనుకో. నమ్ముతారా? నమ్మరా? నమ్ముతారా? ఎందుకు నమ్మరు? నేను సైంటిఫిక్ గా ప్రూవ్ చేస్తా. ఏం చేస్తాను?
ఈ చిన్న స్టూల్లో నుంచి చిన్న ముక్క కట్ చేసి చైర్లో నుంచి టేబుల్లో నుంచి ఆ డోర్లో నుంచి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ల్యాబ్కి పంపిస్తా. ల్యాబ్కి పంపిస్తే ఏమొస్తుంది రిపోర్టు? ఇందులో ఉన్నది అందులో ఉన్నది ఒకటే మెటీరియల్, ఏం మార్పు లేదు అని వచ్చింది రిపోర్ట్. మరి సైంటిఫిక్ గా ప్రూవ్ అయినట్ట కాదా అని చెప్పాలి. నేను సైన్స్ ద్వారానే ప్రూవ్ చేశాను. దీనిలోంచి ఒక ముక్క, దానిలోంచి ఒక ముక్క, ఇవన్నీ కట్ చేసి ల్యాబ్కి పంపిస్తే అక్కడి నుంచి రిపోర్ట్ ఇవన్నీ ఒకటే మెటీరియల్ రిపోర్ట్ వచ్చింది. దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఆ స్టూల్సే చైర్స్ గా పరిణామం చెంది అని నిరూపించబడలేదా? అయినట్ట కాదా? ఏమి వినపట్ల నాకేమి, నవ్వుతూనే అర్థం చేసుకోవాలా? ప్రూవ్ అయిందా అవలేదా? అవలేదు. మరి ఒకటే రిపోర్ట్ వచ్చింది కదా, సైన్స్ రిపోర్ట్ చూడు కావాలి, ల్యాబ్ రిపోర్ట్ అన్నింటిలో ఒకటే మెటీరియల్ ఉందని రిపోర్ట్ వచ్చింది, దాన్ని చూపిస్తాం. అది దేని నిరూపిస్తుంది? ఇవన్నీ తయారు చేయడానికి ఒకే రకమైన చెక్కను వాడారు, ఒకే కార్పెంటర్ వీటన్నిటిని తయారు చేస్తారు, అది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇవి పరిణామం చెంది నేను అర్థం చేసుకోనక్కర్లా. ఒకవేళ కప్పలో, జంతువులో, మనుషులు అందరిలో ఒకే రకమైన పోలికలు, కొన్ని నిర్మాణంలో కొన్ని పోలికలు కనిపిస్తే దాన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు మనం? ఓహో, వీళ్ళందరినీ ఒకటే తయారు చేశాడేమో. ఒకే రకమైన మెటీరియల్ ఉంటే ఏమర్థం చేసుకోవచ్చు? ఒకే పదార్థంతో ఇవన్నీ తయారు చేయబడ్డాయి, అది అర్థం చేసుకోవాలి. కనీసం కొంచెం బుర్ర ఉండాలి. మరి ఈ చక్ర విషయంలోనేమో ఈ పరిణామం చెందలేదు అంటున్నాం, కానీ మరి ఏకకణ జీవి మనిషిగా మారాడంటే మాత్రం అహో కరెక్ట్ అంటున్నాం. తెలియక, ఇది సైన్స్ కాదు, నిరూపించబడలేదు అందులో. అది ఒక సిద్ధాంతాన్ని మాత్రమే చెప్పారు. అది ఏం నిరూపిస్తుందంటే వీటన్నిటిని తయారు చేసింది ఒకడే వీటన్నిటిని తయారు చేశాడనే విషయాన్ని మాత్రమే అది నిరూపిస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టు. ఈ విషయాలు సైన్స్ పుస్తకాలు ఎక్కడా దొరకవు. ఎందుకంటే సైన్స్ అనేది దేవుడిని నిరూపించడానికో లేకపోతే దేవుడు లేడని చెప్పడానికో ఉద్దేశించింది కాదు. ఈ భూమి మీద ఉన్న కొన్నిటిని నేర్చుకుని వాటిని జీవితానికి అన్వయించుకోవడానికి అది ఉద్దేశించింది. అందుకే దానిలో దేవుని గురించి ఉండదు. దేవుడే రాసిన ఒక పుస్తకం బైబిల్, దీనిలో దేవుని గురించి ఇందాక మనం చదివాం. ఆదికాండం, ఇది చదవలేదు, ఆదికాండం 1వ అధ్యాయంలో 26, 27 వచనాలు ఒకసారి మనం చూస్తే, వాయిస్ లో ఎవరైనా చదువుతారా? ఎంత టైం పడుతుందో అది, వీళ్ళైతే రెడీగా ఉన్నారు. త్వరగా మీరు 26 చదవని వాళ్ళు 27 చదువుతారు. దేవుడు మాట్లాడుకుంటున్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుదురుగాకని పలికాడు. ఇది దేవుడు అనుకున్నది. తర్వాత వచ్చింది, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. అలా స్త్రీనిగాను పురుషునిగాను సృష్టించాడు. దేవుడు చేశాడు, తన స్వరూపంలో చేశాడు. మిగిలిన ఎవరి గురించి కూడా, ఏ జంతువు గురించి కూడా తన స్వరూపంలో చేశాడని లేదు. ఈ పై వచనాలు చదివితే భూమి పుట్టించుగాక అని పలికాడు. సింహం కూడా భూమిలో నుంచి వచ్చింది. ఈ భూమిలో మొత్తం ఎన్ని మూలకాలు ఉన్నాయండి? పీరియాడిక్ టేబుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి తెలుసా? ఏం చదివినట్టు గుర్తులేదా? పీరియాడిక్ టేబుల్ గుర్తులేదా? ఎన్ని? 128, 118, ఓకే ఏదో అనుకోండి, 128 అనుకుంటాం. ఈ భూమి మీద ఏ వస్తువును చూసినా ఆ 128 ఎలిమెంట్సే ఉంటాయి. ఏమైనా ఉంటాయా? కుర్చీ చూడండి, వాటిలో కొన్ని మూలకాల యొక్క కాంబినేషన్. ఈ ల్యాప్టాప్ అయినా అంతే, ఇది ప్రొజెక్టర్ అయినా అంతే, చైర్ అయినా అంతే, కెమెరా అయినా అంతే. అంటే ప్రతిదీ కూడా, అంటే మన బాడీ కూడా అంతే, మన ఫిజికల్ బాడీ కూడా వాటి యొక్క కాంబినేషనే. అందుకనే అంటే ఒకే రకమైన పదార్థాలు ఈ భూమి మీద ఉన్న వాటితోనే అన్ని తయారు చేయబడ్డాయి కాబట్టి కొన్ని కామన్ క్వాలిటీస్ ఉంటాయి. అంత మాత్రం చేత అవి పరిణామం చెందాయని అనుకోవాల్సిన అవసరం. ఈరోజు ఒకే వస్తువుతో మనం రకరకాల మోడల్స్, రకరకాల వస్తువులను మనం తయారు చేసుకున్నాం ఒకే పదార్థంతో. అంత మాత్రం చేత అవి పరిణామం చెందాయని అనుకోకూడదు. చిన్న చిన్న కార్లు ఉన్నాయి, పెద్ద కార్లు ఉన్నాయి, ఆడుకునే కార్లు, ఇవన్నీ రియల్ కార్లు ఉన్నాయి.
ఈ కారే ఇలా పరిణామం చెందింది అనుకుంటే విరిబాబులో ఎవరు ఉండరు. అంతకంటే పిచ్చోడు ఫూలిష్ పర్సన్ ఎవరు ఉండరు. అంటే ఆ మోడల్లో వీటిని తయారు చేశాడు అన్నది మాత్రమే మనం అక్కడ అర్థం చేసుకోవాలి. అయితే మనిషిని మాత్రం దేవుడు మన స్వరూపంలో మన పోలికలో చేశాడు. అందుకే మనిషి ఆలోచిస్తాడు, క్రియేటివ్ గా, అంటే మంచి సృజనాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటాడు. కొన్ని ఇట్లాంటి ల్యాప్టాప్లు, ఇట్లాంటి ప్రొజెక్టర్స్ మనిషే తయారు చేశాడు. చూడండి, ఏ జంతువు ఇట్లాంటివి తయారు చేసుకోదు. పక్షి దాని గూడు తయారు చేసుకుంది, అంతవరకే. ఇక దానికి మించి నెక్స్ట్ టెక్నాలజీ లేదు వాటిలో. ఇసుక గూడు ఎలా కట్టుకుంటుందో వేల సంవత్సరాల క్రితం అంతే ఇప్పుడు కూడా. కాకి గూడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా కట్టుకుందో ఇప్పుడు కూడా అంతే. డెవలప్మెంట్ లేదు, మనిషికి ఉంది. కానీ మనిషికి ఆ సృజనాత్మక శక్తిని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని పోలికలో చేశాడు. మనిషికి స్వాతంత్రం ఉంది, మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు, అన్ని చేయడానికి స్వతంత్రాన్ని ఇచ్చాడు. దాన్ని దేవుని స్వరూపం, దేవుని పోలిక అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఇందాక ఆల్రెడీ మనం చదివాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. మనిషిలో ఫిజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే నాన్ ఫిజికల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఆత్మ, జీవాత్మను ఉదాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. బహుశా మిగిలిన జంతువుల్లో ఫిజికలే కావచ్చు, కానీ మనిషిలో ఫిజికల్ తో పాటు నాన్ ఫిజికల్ పార్ట్స్ కూడా ఉన్నాయి. ఆ నాన్ ఫిజికల్ పార్ట్స్ ని మనం మనసు అనవచ్చు, హృదయం అనవచ్చు, లేకపోతే ఆలోచనలు అనవచ్చు, లేదా ఆత్మ అనవచ్చు. ఇవన్నీ కూడా నాన్ ఫిజికల్. రెండు వేరు వేరు భాగాలుగా అనుకోవచ్చు. లేదంటే కొంతమంది 3 భాగాలని కూడా చెప్తారు. ఒకవేళ 3 భాగాలు అనుకోవచ్చు, ఏదనుకున్నా ఇబ్బంది లేదు. అయితే ఫిజికల్ ఉంది, నాన్ ఫిజికల్ కూడా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనిషిని దేవుడు ఆ విధంగా ఉంచాడు. ముందు ఒక మనిషిని చేశాడు, ఆ మనిషిని 2 భాగాలుగా విడదీశాడు. ఈ టేబుల్ ఉంది అనుకోండి, స్క్రీన్ మీద ఇక్కడ టేబుల్ కనిపిస్తుంది కదా. సో ముందు ఈ టేబుల్ చేసేసి తర్వాత ఇంకా ఇలా అయితే బాగుంటుంది అనుకుని ఇక్కడ వరకు సగాన్ని కట్ చేసి దీన్ని ఒక టేబుల్ గా, దాన్ని ఒకటి 2 టేబుల్స్ చేశారు. ఈ రెండిట్లో ఏ టేబుల్ ముందు చేసినట్లు లెక్క? పడుతుందా? 2 ముందే చేసినట్ట? దీని ముందు చేశాడా, పురుషుని ముందు చేశాడా? మరి ఇక్కడ కూడా ఒక టేబుల్ ముందు చేశాడని చెప్పాలిగా. స్క్రీన్ సపరేట్ చేశాడు తర్వాత. అంటే మళ్ళీ 2007లో నేల మట్టితో నరుని నిర్మించాడని ఉంది కదా. తర్వాత మళ్ళీ స్క్రీన్ నిర్మించడానికి మళ్ళీ మట్టి తీసుకుని మళ్ళీ చేశాడా? చేయలేదు. ఆల్రెడీ ఒక మనిషి, ఒక టేబుల్ ఆల్రెడీ ఉంది. సో దీన్ని 2 భాగాలు చేసినట్టు ఆ మనిషినే 2 భాగాలుగా చేశాడు. అక్కడ మీరు కిందకి చదువుకుంటూ వస్తే 18, 19, 20 వచ్చిన కిందకు వస్తే మనం అక్కడ దేవుడైన యెహోవా ఏం చేశాడు? అతనికి సాటి అయిన సహాయం అతనికి చేద్దాం అనుకున్నాడు. సాటి అయిన సహాయం, ఈక్వల్ హెల్పర్. కాబట్టి ఇద్దరిని సాటి అంటే సమానంగా చేశాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పురుషుల్లో ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ చెప్పండి? స్త్రీ గ్రేటా, పురుషుడు గ్రేటా? ఇది చెప్పండి. పురుషుడే గ్రేట్. ఎందుకని? ఎముకతోనే చేశారు. తెలుగు బైబిల్లో పక్క ఎముక అని ఉంది, కానీ ఒరిజినల్ లో చూస్తే పక్క నుంచి అని అర్థం ఉంటున్నారు. మీరు అక్కడ కిందే ఆదాం దగ్గరికి స్క్రీన్ చేసి ఆదాం దగ్గరికి తీసుకొస్తే ఆదాం ఏమని పాట పాడాడు తెలుసు? అక్కడ నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం కూడా తీశాడు. అంటే ప్రక్క నుంచి తీశాడు అని అర్థం. అక్కడ ప్రక్క నుంచి తీశాడు అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయ్యి ఉండవచ్చు, ఒక వైపు నుంచి, ఒక సైడ్ నుంచి. అంటే కొన్ని లక్షణాలు దేవుడు పురుషుడికి ఎక్కువ ఇచ్చాడు, కొన్ని లక్షణాలు ఎక్కువ ఇచ్చాడు. బలం పురుషుడికి ఎక్కువ ఇచ్చాడు, అందం ఎవరికి ఇచ్చాడు? స్త్రీకి ఎక్కువ ఇచ్చాడు. అట్లా కొన్ని లక్షణాలు కొందరికి ఇద్దరికి డివైడ్ చేశాడు. ఎక్కువ తక్కువ ఏం లేదు, ఇద్దరు కలిస్తేనే సంపూర్ణం అవుతుంది. అంటే మొట్టమొదటి దేవుడు చేసింది అంటే సంపూర్ణంగా చేశాడు, ఆ తర్వాత విడగొట్టాడు. కొన్ని లక్షణాలను కొందరికి ఎక్కువ ఇచ్చి కొన్ని లక్షణాలు కొందరికి ఎక్కువ, స్త్రీలకు కొన్ని ఎక్కువ ఇస్తే పురుషులకి కొన్ని ఎక్కువ ఇచ్చాడు. కాబట్టి ఎవరికి ఇవ్వబడిన దానిలో వాళ్ళు గ్రేట్. డాక్టర్ గ్రేటా, ఇంజనీర్ గ్రేట్ అంటే ఏం చెప్తారు?
వైద్యం చేయడానికి కావాల్సిన బిల్డింగ్ ఇంజనీర్ కట్టాలమ్మా. మరి ఇంజనీర్ లేకపోతే ఆ పరికరాలు తయారు చేయకపోతే డాక్టర్ ఏమీ చేయలేడు. ఓకే. సో ఆ ఇంజనీర్కి వైద్యం కావాలంటే డాక్టర్లో సహాయం చేయాలి. కాబట్టి ఎవరు గ్రేట్ అంటే ఇద్దరు గ్రేటే, కాబట్టి ఎవరు తక్కువ కాదు. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు పురుషుల్ని స్త్రీని సమానంగానే చేశాడు. కొన్నిసార్లు ఈ పోటీ వస్తుంది. కొంతమంది పురుషులు గ్రేట్ అనుకుంటే కొంతమంది స్త్రీలు గ్రేట్ అనుకుంటారు. సో దానివల్ల కాంపిటీషన్ వస్తుంది. ఈరోజు ఫెమినిజం అనేది వచ్చింది. ఎందుకో తెలుసా? మేమే గ్రేట్ అన్నాను. ఎవరో గ్రేట్ కాదు, ఇద్దరు సమానమే. ఇది సరిగ్గా అర్థం చేసుకోకపోతే, ఎందుకంటే దేవుడు సృష్టించిన విధానాన్ని అర్థం చేసుకోకపోతే దానివల్ల జీవితంలో చాలా సమస్యలు వస్తున్నాయి. ఈరోజు చాలా రకాల సమస్యల్లోకి మనిషి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడు సమానంగా సృష్టించాడు. దేవుడు వాళ్ళని దేవుని స్వరూపంలో చేశాడు. నాకు మనం 1వ అధ్యాయం 28వ వచనం చూసాం కదా. అక్కడ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను. చదివాము ఇందాక. కాబట్టి దేవుడి స్వరూపంలో పురుషుని చేశాడా, స్త్రీని చేశాడా? ఇద్దరిని. ఎవరు దేవుని స్వరూపం? కొంతమంది అనుకుంటారు దేవుడు పురుషుడు అంటే దేవుని స్వరూపం. అబద్ధాలు. కొన్నిసార్లు ఆడపిల్లలు అందరా అచ్చం వాళ్ళ నాన్న పోలికని అంతం చూసారా? కొన్నిసార్లు మగపిల్లల్ని వీళ్ళ అమ్మ పోలికండి, ఈయన అచ్చం వీళ్ళ అమ్మాయి అని అనలేదు ఎవరిని. అంటే మన అమ్మ పోలిక అంటే ఈయన పురుషుడు కాదని అర్థమా? నాన్న పోలిక అంటే స్త్రీ కాదని అర్థమా? కాదు కదా. పోలిక అంటే లక్షణాలు, అంటే ఆలోచించే విధానం, పనిచేసే విధానం, ఆ స్వభావం ఏదైతే ఉందో దాన్ని పోలిక అని చెప్తాం. ఇప్పుడు దేవుని పోలిక అంటే దేవుడు ఆత్మస్వరూపి, మనిషిని కూడా ఆత్మగానే చేశాడు. సో మనం కూడా ఈ ఫిజికల్ బాడీ ఇది నా శరీరం అని చెప్తాం. ఇది నేను కాదు, నేను లోపల ఉన్నాను, ఇది కేవలం నా శరీరం, ఇది నా షర్ట్ అని చెప్పినప్పుడు నేను షర్ట కాదు కదా. కాబట్టి మనం కూడా ఆత్మమే, అంటే మన ఆత్మగా చేశాడు, శరీరాన్ని కూడా ఇచ్చాడు. ఫిజికల్ బాడీ కూడా ఉన్నప్పటికీ మనం స్పిరిచువల్ బీయింగ్స్, వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్. యేసు ప్రభు పునరుద్ధానుడు అయిన తర్వాత ఈ తలుపులు మూసేస్తుంటే అలా వెళ్ళిపోవచ్చు అనమాట. అలా వెళ్ళిపోయాడు. ఆయన బాడీ ఉంది, కానీ ఆ బాడీ ఈ ఫిజికల్ దానిలో నుంచి కూడా ప్రయాణం చేయగలదు. కొన్ని పదార్థాలు క్లోజ్ చేస్తున్నా కానీ వచ్చేస్తాయి లోపలికి. లైటింగ్ ఉందనుకోండి రాదు, ఈ గోడలు ఉంటాయి. కానీ అద్దాలు ఉంటే అద్దాల్లో నుంచి లైటింగ్ లోపలికి వచ్చేస్తుంది, వేడి లోపలికి వచ్చేస్తుంది. మరి అద్దం అడ్డంగా ఉంది కదా, ఎందుకు వచ్చింది అంటే అది దానిలోంచి ట్రావెల్ చేయగలదు. అలా మనిషి యొక్క అసలు స్వరూపం అయితే ఈ గోడలో నుంచి కూడా ట్రావెల్ చేయగలం అవతలకి. యేసు ప్రభు వచ్చినప్పుడు మన శరీరాలను కూడా, అంటే మనం అంటే రక్షించబడిన వాళ్ళ శరీరాలను కూడా అలా మారుస్తాడు. అప్పుడు ఈ స్లాబ్ మనకేం అర్థం అవ్వదు, ఇలా పైకి వెళ్ళిపోవచ్చు. అలాంటి బాడీ ఇస్తానంటే ఆ లిమిట్స్ అన్ని కూడా, ఆ లిమిటేషన్స్ అన్ని కూడా ఓవర్కమ్ అవుతాయి. ఒరిజినల్ గా మళ్ళీ మనం ఆ షేప్ లోకి వచ్చేస్తాం. దేవుడు ఆత్మస్వరూపి, మనల్ని కూడా ఆత్మలుగా తయారు చేశాడు. అందుకే రకరకాల రంగుల్లో ఉండొచ్చు, కానీ మన ఆత్మ మాత్రం ఒకటే. ఆత్మకు కలర్ ఉండదు కానీ ఊరికే చెప్పారు. సోల్స్ ఆర్ ద సేమ్ కలర్. అంటే మనం అర్థం చేసుకోవడానికి, అంటే అన్ని ఒకటే. రక్తం, ఎవరి రక్తం ఎవరికైనా. మనం ఈ లోకంలో రకరకాల కులాలు, మతాలు, జాతులు అని వేరు విభేదాలు పెట్టుకున్నాం. కానీ రక్తం ఎవరికైనా అది ఎర్రగానే ఉంటుంది. సో దానిలో ఉన్న గ్రూప్స్, అదే గ్రూప్స్ ఉంటాయి ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా. అవి ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవుతుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి సెట్ అవుతుంది. ఇవన్నీ కూడా, ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా మనిషి తర్వాత సృష్టించుకున్నాడు. నిజానికి అందరం కూడా ఒక వ్యక్తి నుంచి వచ్చిన వాళ్ళమే. బైబిల్ అదే చెబుతుంది, ఒక మనిషి నుంచి వచ్చారు. మన డిఎన్ఏ వెరిఫై చేస్తే కూడా అర్థమయ్యేది ఏంటంటే, ఈ మధ్య డిఎన్ఏ పరీక్షలు బాగా జరిగాయి కదా, వాటిలో వచ్చిన రిజల్ట్స్ ఏంటంటే మనుషులందరూ కూడా ఒక్కరి నుంచే వచ్చారు. కొంతమంది చెబుతున్నట్లుగా 4 రకాల జాతులు పుట్టలేదు, ఒక్క మనిషే పుట్టాడు. ఆ ఒక్క మనిషిలో నుంచే భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా వచ్చారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. దేవుని పోలిక అన్నప్పుడు నైతిక పోలిక, నైతిక లక్షణాలు. దేవునికి నైతిక లక్షణాలు ఉన్నాయి, వాటిని మనిషికి ఇచ్చాడు. అలాగే దేవునికి జ్ఞానం ఉంది, దాన్ని మనిషికి ఇచ్చాడు. దేవుడు స్వతంత్రుడు, తను ఏం చేయాలనుకుంటాడో దాన్ని చేస్తాడు. మనిషిని కూడా స్వతంత్రుడిగా చేశాడు. అలాగే దేవునికి ప్రేమ ఉంది, కూడా ప్రేమ గల వ్యక్తిగా చేశాడు.
మనుషులు చూడండి, నేను ప్రేమించడానికి ఎవరో ఒకరు ఉండాలి, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరో ఒకరు అలా లేరు అంటే నేను ఎందుకు బతకడం అని చచ్చిపోతారు. కోట్ల రూపాయల ఆస్తులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, కానీ నేను ప్రేమించడానికి ఎవరో ఒకరు లేకపోతే, నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరు లేకపోతే ఈ లోకంలో నేను బతకడం అనవసరం అని చాలా మంది నిర్ణయించుకోవడం మనం చూస్తాం. సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది అందుకే సూసైడ్ చేసుకునేది, ఒంటరిగా ఫీల్ అయ్యి, అంటే సింగిల్ గా ఫీల్ అవుతారు. చుట్టూ చాలా మంది ఉంటారు. సినిమా హీరోలు హీరోయిన్లు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఏంటి కారణం అంటే వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారు. నన్ను ఉపయోగించుకునే వాళ్ళే తప్ప నేను కావాలని నన్ను యథార్థంగా ప్రేమించే వాళ్ళు ఎవరో లేరు అని వాళ్ళు భావించడాన్ని బట్టి వాళ్ళు మరణిస్తా ఉన్నారు. దేవుని పోలికను మనిషిలో పెట్టాడు, దేవుని పోలిక మనిషిలో ఉంది. దేవునిలాగా మనిషి ఈ విధంగా స్వతంత్రంగా ఉండగలడు, నైతిక విలువలు కలిగి ఉంటాడు. దొంగతనం చేస్తే తప్పు, అబద్ధం ఆడితే తప్పు అని ఏ దేశమైనా చెప్తారు, ఏ మతమైనా చెప్తారు. దానిలో తేడాలు ఏమి ఉండవు. నైతిక విలువలు మనిషిలో దేవుడు ఉంచాడు. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మనిషి సృష్టించబడ్డాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 23వ వచనాన్ని చూస్తే అక్కడ మనిషిలో ఒక 3 భాగాలు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఆత్మయు, జీవమును, శరీరమును అనే మాట మనం అక్కడ చూస్తాం. మొదటి తెస్సలోనిక 5 నీ ఆత్మయు, జీవమును, శరీరమును 3 భాగాలుగా పడుతుంది. వాటిని ఆయన కాపాడుతాడు ఆయన వచ్చే వరకు అనే మాటని అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఆత్మ, శరీరం, మనస్సు. అయితే వీటితో పాటుగా మనిషిలో మరొక స్వభావం వచ్చి చేరింది. మనిషి 3 భాగాలు కాదు, 4 భాగాలు. ఏంటో తెలుసు, అది పాప స్వభావం. ఈ పాప స్వభావం మనిషిని పరిశుద్ధుడిగా ఉండకుండా పాపిగా మార్చేస్తా ఉంటుంది అన్నమాట. దేవుడు మనిషిని చేసినప్పుడు పరిశుద్ధుడిగానే చేశాడు, కానీ ఆ తర్వాత మనిషి పాప స్వభావాన్ని కొని తెచ్చుకున్నాడు. అది పాప స్వభావం. ఓకే, అది తర్వాత వచ్చింది. అయితే దేవుడు మనిషిని ఎందుకు చేశాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, సరే ఎందుకు చేశాడు దేవుడు మనిషిని? ఓకే, ఎందుకంటే మనం చేసింది కష్టాలు పడడానికి, బాధలు పడడానికి. సార్ ఈ మ్యాథ్స్ ఎవరు కనిపెట్టాడు వీడు, చేయలేకపోతున్నాం. ఇట్లా ఏది కష్టంగా ఉంటే దాన్ని ఎందుకు తయారు చేశాడు అనుకుంటాం. అది ఎందుకు సృష్టించాడు మనిషిని దేవుడు కొంతమందికి అర్థం కాదు. ఇప్పుడు బియ్యం పుచ్చిపోతాయని దేవుడు చేశాడు అనుకుంటారు కొంతమంది. మీరు చెప్పండి, ఎందుకు చేశాడు దేవుడు మనిషిని? మీరేమనుకుంటున్నారు, ఎందుకు చేశాడు? గట్టిగా చెప్పట్లా, నాకు వినపట్లా. ఏం చెప్పారు? సైలెంట్ మాట్లాడవచ్చు. ఇక్కడ మీరు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. ఏం చెప్తారా? దేవుడు మనిషిని ఎందుకు చేశాడు అని మీరు అనుకుంటున్నారు? ఈ వచనం చదవండి ఒకసారి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి అని దేవుడు చెప్పాడు. ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఇతర మనుషులు 4 అవ్వాలి, 8 మంది అవ్వాలి, 16 మంది అవ్వాలి, అలా వ్యాపించాలి. ఆ తర్వాత వాళ్ళు భూమిని నిండించాలి, భూమి అంతా నింపేయాలి. ఆ తర్వాత దాన్ని లోబరుచుకోవాలి. ఒక రకంగా చెప్పాలి అంటే భూమి మీద మనిషిని కింగ్గా చేశాడు, రాజుగా చేశాడు. చూసారా? పరిపాలించేవాడు దేవుడు, పరిపాలించేవాడు దేవుడు రాజు, మనిషిని కూడా రాజుగానే చేశాడు. కొంతమందికి వాళ్ళ జీవితంలో వచ్చిన కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఆలోచించుకొని ఎందుకు చేశాడు దేవుడు అని ఎట్లా అనుకుంటారు. అంటే దేవుడు మనిషిని కష్టాలు పడేటట్టుగా, ఇబ్బంది పడేటట్టు, బాధలు పడేటట్టుగా చేయలేదు. అర్థం చేసుకోవాలి. ఎలా చేశాడంటే రాజుగా, పరిపాలించేవాడిగా చేశాడు. దేవుడు పరిపాలకుడు, మనిషిని కూడా పరిపాలించాలని చేశాడు. అయితే ఈరోజు అలాగే పరిపాలిస్తున్నాడా? పరిపాలించే పని ఎలా చేయాలని దేవుడు ఉద్దేశించాడు తెలుసా?
దేవుడు అతను సృష్టించి వెళ్ళిపోతే మనిషి తన ఇష్టం వచ్చినట్టు తను పరిపాలించాలని కాదు. దేవుడు తనతో కలిసి సహవాసం చేయడం ద్వారా ఆయన ప్రతిరోజు సవపూట ఆదాము దగ్గరికి వచ్చేవాడు, అవ్వ దగ్గరికి వచ్చేవాడు. వాళ్ళతో స్నేహం చేయడం ద్వారా ఒకరోజు వచ్చాడు, ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటి గురించి అవగాహన కల్పిస్తా ఉన్నాడు. ఒకరోజు జంతువులను తీసుకొచ్చాడు, వాటికి పేర్లు పెట్టమన్నాడు. ఒకరోజు పక్షులను తీసుకొచ్చాడు, పేర్లు పెట్టమన్నాడు. తర్వాత వీళ్ళకి వాటి గురించి అవగాహన కల్పిస్తా ఉన్నాడు. అంటే మనిషి ఎలా పరిపాలించాలో, ఏ విధంగా వీటిని నిర్వహించాలో కావాల్సిన జ్ఞానాన్ని ప్రతిరోజు దేవుడు వాళ్ళకి ఇస్తున్నాడు. ఏ రోజు కూడా ఒక కంప్యూటర్ లాగా కాదు, మనం ఆ మెమరీ కార్డు తీసుకొచ్చి పెడితే మొత్తం ఫీడ్ అయిపోవడానికి. మనిషి గ్రాడ్యువల్ గా నేర్చుకుంటాడు. అంటే రోజు రోజుకి నేర్చుకుంటూ జ్ఞానంలో అభివృద్ధి పొందేటట్టుగా మనిషిని దేవుడు తయారు చేస్తాడు. అందుకే ఒక్క రోజులోనే అన్ని తెలియడం కాకుండా క్రమక్రమంగా నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకని ప్రతిరోజు ఆయన వచ్చి కొన్ని విషయాలు నేర్పిస్తూ ఉండేవాడు, చెబుతూ ఉండేవాడు. కాబట్టి దేవునితో కలిసి ఉండి భూమిని పరిపాలించాలని, దీన్ని యాలాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆ తర్వాత మనిషి అలాగే ఉన్నాడా? తెలుసు, దేవుడు మనిషి తర్వాత అలా లేడు. ఈ భూమిని అంతా ఏలడం కాదు, చిన్న బలిని చూసినా భయమే. అక్కడ ఏమీ లేదు, పాము లేదు, ఒక తాడున్నా కూడా దాన్ని చూసి భయపడతా ఉంటాడు. పురుషులను చూస్తే స్త్రీలకు భయం, స్త్రీలను చూస్తే పురుషులకు భయం. అంటే దేన్ని చూసినా భయపడతాం. అంటే పరిపాలించవలసిన వాడు, రాజుగా ఉండాల్సిన వాడు భయపడడం మొదలైంది. ఎందుకు మొదలైంది అట్లా? అంటే దేవుడు చేసినట్టు కాకుండా మధ్యలో ఏదో తేడా జరిగింది అనమాట. దాని గురించి కూడా మనం చూద్దాం. ఇంతవరకు నేను మాట్లాడిన దానికి సంబంధించిన ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు. ఇప్పటివరకు అంటే మ్యాన్ ఎవరు ఈ విషయాన్ని మనం కొంత అర్థం చేసుకోవడానికి చూసాం. లోకంలో మరి చాలా మంది రకరకాల డెఫినేషన్స్ ఇచ్చారు, కానీ సృష్టికర్త ఇచ్చిన డెఫినేషన్ ని మనం చూసాం. దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మనిషి చేయబడ్డాడు. ఇప్పటివరకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? క్వశ్చన్స్ లేవని చెప్పండి. అర్థమైందా? యాక్టివ్ గా ఉండాలి. ఎందుకంటే ఈరోజు స్టడీస్ లో బట్టి సెక్షన్ అలవాటు చేశారు. అదే సెక్షన్ మీరు ఉపయోగపడితే అలాగే ఉండిపోతే జీవితంలో ఎదగలేము. స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం కదా, బయట కావాల్సింది చదువులు కాదు, బట్టి సెక్షన్ కాదు. మన గురించి మనకు అర్థం కావాలి, యాక్టివ్ గా ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి. ఈరోజు మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ జాబ్కి వెళ్ళినా వాళ్ళు చూసేది మీ మార్కులు కాదు, ఇంటర్వ్యూకి పిలవడానికి మార్కులు ఉపయోగపడేది. వెళ్ళిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, మీ లాంగ్వేజ్ స్కిల్స్, మీరు ఎలా మీ కాన్ఫిడెంట్ గా మాట్లాడతారు అన్నదే. ప్రశ్నించడం రావాలి, జవాబు చెప్పడం రావాలి. ఎనీ క్వశ్చన్స్? అయిందా? చెప్పండి. విస్తరించి భూమిని నిర్మించి దాన్ని లోపరుచుకోవడానికి, ఈ భూమిని ఏలడానికి చేశాడు. మనిషిని ఒక కింగ్ గా చేశాడు. దానికి మనం బొమ్మను కూడా చూసాం. రాజుగా పరిపాలించేవాడిగా ఉండడానికి చేశాడు. దట్ ఇస్ వాట్ ద క్రియేటర్ సేస్. చెప్తున్న మాటలు. అంతేగాని ఒక బానిసగా, లేకపోతే అభాగ్యుడిగా, నిర్భాగ్యుడిగా ఉండడానికి చేయలే, భయపడేవాడిగా చేయలే. ధైర్యంగా దేవుని స్థానంలో, అంటే దేవుడు సృష్టించిన సృష్టిని పరిపాలించడానికి చేశాడు. రూలర్, కింగ్. మనం అందరం సహజంగా లీడర్ గా ఉండడానికి ఇష్టపడతామా, ఫాలోయర్ గా ఉండడానికి ఇష్టపడతామా? లీడర్ గా ఉండడానికి ఇష్టపడతాం. ఎందుకని? దేవుడు మనల్ని అట్లా చేశాడు. కరెక్టే, మన మాట అందరూ వినాలని కరెక్టే. ఎందుకు అలాంటి స్వభావం మనలో వచ్చిందో తెలుసా? దేవుడు మనల్ని లీడర్ గా చేశాడు. అందుకే మీరు చూడండి, నలుగురు పిల్లలు ఉన్నప్పుడు నేను లీడర్ అంటే నేను లీడర్ అంటాడు. కుటుంబంలో చూడండి, అమ్మ నాన్న ఇద్దరు ఎవరు లీడర్ గా ఉండాలని ఇష్టపడతారు? నాన్న నేను చెప్పింది జరగాలంటాడు, అమ్మ ఏమో నేను చెప్పింది జరగాలంటారు. పిల్లలు వచ్చి కాదు మీ ఇద్దరు పూచి నేను చెప్పింది జరగాలంటారు. వీళ్ళు ఒకవేళ మీ చెల్లో తమ్ముడు పుడితే చిన్నవాడు ఉంటే వాళ్ళు నేను చెప్పినట్టే జరగాలంటారు.
కాబట్టి ఎవరికి వాళ్ళకి లీడర్షిప్ చేయాలనే ఆలోచన స్పృహ ఎందుకుందో తెలుసా? దేవుడు మనిషిని లీడర్ గా ఉండడానికి చేశాడు. మామూలు లీడర్ కాదు, టాప్ లీడర్ గా పరిపాలించేవాడిగా ఉండడానికి సృష్టించాడు. వీఆర్ ఆల్ రూలర్స్. అక్కడ కాదు, అందరం కూడా రూలర్స్ గా ఉండాలని దేవుడు ఉద్దేశం. అదర్ క్వశ్చన్? ఓకే, మనం ముందుకు వెళ్దాం. మరి రూలర్ గా ఉండాల్సిన వాడు రూలర్ గానే ఉన్నాడు ఈరోజు? పరిపాలించేవాడిగానే ఉన్నాడా? పరిపాలించేవాడిగా లేడు. కారణం ఏంటి? మనిషిలోకి ఒకటి ఎంటర్ అయింది. దానికి మనం చెప్పుకున్నాం, శరీరం, ప్రాణం, ఆత్మతో పాటుగా మరొక భాగం వచ్చింది మనిషిలోకి. ఏంటంటే అది పాపం అనేది ఒకటి ప్రవేశించింది. ఈరోజు మనం కంప్యూటర్ సాఫ్ట్వేర్ భాషలో మాట్లాడుకుంటే వైరస్ ఎంటర్ అయింది అన్నమాట. ఈ వైరస్ మిస్ఫంక్షన్ చేయడానికి, నాన్ ఫంక్షన్ చేయడానికి, తప్పుగా అది ప్రవర్తించడానికి కారణం అవుతుంది అన్నమాట. వైరస్ మనిషికి వచ్చిన వైరస్ ఉంది, సాఫ్ట్వేర్ వైరస్లు కూడా ఉన్నాయి. వైరస్ అనేది కూడా ఒక ప్రోగ్రామే కంప్యూటర్ లో. ఇట్ ఇస్ ఆల్సో ఏ ప్రోగ్రామ్. కాకపోతే అది మిగిలిన ప్రోగ్రామ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దాన్ని మిస్ఫంక్షన్ చేసేటట్టుగా చేస్తుంది, అది తప్పుగా పనిచేసేటట్టుగా చేస్తుంది. అంటే దీని గురించి మనం ఆలోచించాలి. ఏంటి పాపం అంటే? చెప్తారా ఎవరైనా? అజ్ఞాతిక్రమమే పాపం. దాన్ని ఏమన్నారంటే మిస్సింగ్ ద మార్క్. చూడండి, నెత్తి మీద ఒక ఆపిల్ పండు పెట్టి కరెక్ట్ గా దాన్ని గురి చూసుకోవటమన్నారు. కొట్టాడు, అంత పర్ఫెక్ట్ గా వెళ్ళింది, భయపడుతున్నాడులే కానీ కొట్టిన ఆయన అంత కరెక్ట్ గా దాన్ని షూట్ చేశాడు కాబట్టి అది కరెక్ట్ గా యాపిల్ పండుగే తగిలింది. ఒకవేళ కొంచెం కిందకు వచ్చింది అనుకోండి, చూడండి ఏమైంది అక్కడ? మనిషి అయిపోయాడు. ఇక్కడ పాపం అంటే ఇలా పొరపాటున మార్కు గురి తప్పి తగలడం కాదు. పుట్టినోడు కావాలనే గురి తప్పించాడు అన్నమాట. పుట్టినోడు ఏం చేశాడు? వాంటెడ్ గానే గురి తప్పించాడు. అది పాపం. గురి తప్పితే ఇక్కడ పడాల్సిన పక్కన పడింది, ఏమైంది? ఇంకొకటి ట్రై చేద్దాం అనుకోవడానికి చెట్టు మీద బాణం ప్రయోగించడం కాదు, లేదా గాలిలో ప్రయోగించడం కాదు, ఇలాంటి పరిస్థితి అన్నమాట. అంటే గురి తప్పడం వల్ల, గురి తప్పించడం వల్ల చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. అంటే పాపం అనేది అట్లాంటిది. పాపం అనేది గురి తప్పడమే, మిస్సింగ్ ద మార్కే. మిస్సింగ్ ద మార్క్ అయితే ఏంటి సమస్య? ఆ మార్క్ మిస్ చేయడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. అందుకనే దానికి పనిష్మెంట్ ఇవన్నీ కూడా మనం చూస్తాం. ఇక పాపం అంటే ఏంటి అని చూస్తే, ఇప్పుడు మీరు చెప్పిందే ఆజ్ఞను, గురిని అందుకోలేకపోవడం, లేదంటే గురిని తప్పడం, గీత దాటడం, మిస్సింగ్ ద మార్క్. వెళ్ళాల్సిన చోటకి వెళ్ళకపోవడం, వెళ్ళకూడని చోటికి వెళ్ళడం, దీన్ని పాపం అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అది బైబిల్లో అంటే దాని గురించి ఏం చెబుతుంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, పాపం అంటే ఏంటి అంటే దేవునికి వేరుగా ఉండడం, సృష్టికర్తకు వేరుగా ఉండడం. ఫోన్ లో మన సిమ్ కార్డు ఉంటుంది, అవును కదా? అది అంటే మన ఫోన్ పనిచేయాలి అంటే ఈ సిమ్ కార్డు ఏం చేయాలి? సెల్ టవర్ తో కనెక్ట్ అయి ఉండాలి. ముందు రోజుల్లో కనెక్ట్ అవ్వకపోతే ఎక్కడ సిగ్నల్ వస్తే నడుచుకుంటూ వెళ్ళిపోయేవాడు. ఇది కూడా కొన్నిసార్లు వెళ్ళాల్సి వస్తున్నారు. లోపల సిగ్నల్ లేకపోతే సిగ్నల్ ఉన్న దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అది కనెక్ట్ అవ్వలేదు, అది కనెక్ట్ అయింది అనుకోండి, సెల్ టవర్ తో కనెక్ట్ అయ్యి ఉంది చక్కగా. అప్పుడు ఎన్ని కాల్స్ చేయొచ్చు? రోజుకి ఒక 100-200 కాల్స్ చేసుకోవచ్చు. ఒకవేళ సెల్ టవర్ తో కనెక్ట్ అవ్వలేదు, అప్పుడు ఎన్ని కాల్స్ చేయగలం? అటు వినపడుతుందా? ఆ సిమ్ కనెక్ట్ అవ్వలేదు, అప్పుడు ఎన్ని కాల్స్ చేయగలం? 4, 1 ఏమీ చేయలేము. ఎందుకని? అది ఆ సెల్ టవర్ తో కనెక్ట్ అయితేనే పనిచేసే విధంగా తయారు చేశారు దాన్ని. దాని మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉంది. మనిషి కూడా దేవునితో కనెక్ట్ అయితే అతను పని చేయగలిగేటట్టుగా ఉంది. మన కాల్స్ కానీ, SMS కానీ, ఏదైనా సరే దానికి సంబంధించిన వాటిని ఉపయోగించుకోవాలి అంటే ఖచ్చితంగా దాని సర్వర్ తో కనెక్ట్ అయి ఉండాలి. వాట్సాప్ పని చేయాలని, ఇంకోటి పని చేయాలని, ఏది పని చేయాలని. ఇప్పుడు ఇది సెల్ టవర్ తో కనెక్ట్ అవ్వలేదు ఫోన్, ఇంత ఏమైనా చేయగలమా? ఏదైనా ఉపయోగపడుతుందంటారు? ఇది ఉపయోగపడదా?
కెమెరాగా ఉపయోగపడదా? ఫోటోలు తీసుకోవచ్చు, వీడియో తీయచ్చు, అంతే కదా. కానీ వాస్తవానికి ఫోన్ తయారు చేసిన దానికోసమా? అది దీని ప్రైమరీ పర్పస్ ఏంటి? కమ్యూనికేషన్. ఇవన్నీ ఎక్స్ట్రా పర్పస్ అండ్ ఎక్స్ట్రా ఫెసిలిటీస్. ఇది ఎక్స్ట్రా వాటికి ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది తప్ప దీని అసలైన ఉద్దేశానికి ఇది పనికిరాదు, ఉపయోగపడదు. అలాగే మనిషి కూడా ఎక్స్ట్రా చేయడానికి పనికొస్తున్నాడు దేవునికి దూరం అయిపోవడం వల్ల. అంతేగాని మనిషి ఏది చేస్తే అతని జీవితం సార్థకం అవుతుందో, ఎందుకు మనిషిని దేవుడు తయారు చేశాడో దాన్ని మాత్రం నెరవేర్చలేకపోతున్నాడు. ముఖ్యమైన కారణం ఏంటంటే దేవునికి వేరవడం, దేవునికి వేరుగా స్వాతంత్రాన్ని కోరుకోవడం, దేవునికి వేరుగా ఉండి నేను స్వతంత్రుడిగా ఉండాలి అని అనుకోవడం. ఆదికాండంలో ఒక వచనం చదువుదాం, 3వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఆదికాండం 3వ అధ్యాయం 5వ వచనం. ఇక్కడ ఏం జరిగింది అంటే, దీనికి ముందు స్టోరీ కూడా చెప్తాను. దేవుడు 6 రోజుల సృష్టిలో చివరి రోజు మనిషిని చేశాడని చెప్పుకున్నాం కదా. దాని తర్వాత మీరు 2వ అధ్యాయంలో 9వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు ఒక తోట వేశాడు. ఏదేన్లో ఒక తోట వేసి ఆ తోటలో చాలా రకాల చెట్లు పెట్టాడు, చాలా రకాల వృక్షాలు పెట్టాడు. పెట్టి వాటి మధ్యలో, తోట మధ్యలో 2 చెట్లు పెట్టాడు. ఎన్ని విన్నామా? 2. ఒకటి కాదు. చాలా మంది తోట మధ్యలో ఒక చెట్టు పెట్టాడు అనుకుంటారు. చదవండి 9వ వచనం చదవండి, 2:9. చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను, జీవ వృక్షమును మంచి చెడ్డల తెలియని వృక్షమును నేల నుండి మొలిపించాను. ఆ తోటలో ఏమేమి చెట్లు? చూపు రమ్యమైనది, ఆహారానికి మంచిది అయిన ప్రతి వృక్షము ఉంది. ఎన్ని ఉన్నాయి చూపు రమ్యమైనవి చెప్పండి. చూపు రమ్యమైన చెట్లు ఎన్నో ఉన్నాయి? అవే కదా. ప్రతి వృక్షమును, ఆహారానికి మంచివి ఎన్నో ఉన్నాయి అందులో? వచనం చూస్తూ కూడా మాట్లాడచ్చు. ప్రతిదీ ఆహారానికి మంచిదే. చూపు రమ్యమైనది, ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షమును, తర్వాత ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివించు వృక్షమును మొలిపించాడు. ఆ మధ్యలో ఉన్న జీవ వృక్షానికి, మంచి చెడ్డల తెలివించు వృక్షానికి ఆ లక్షణాలు ఉన్నాయో లేదో తెలియదు మనకి. అయితే మిగిలినవి మాత్రం ఖచ్చితంగా ఆ లక్షణాలతో కలిగి ఉన్నాయి. చూపు రమ్యమైనవి, ఆహారానికి. కాబట్టి అవన్నీ మనిషి తినవచ్చు. అందుకని ఆ తర్వాత ఏం చెప్పాడంటే, మీరు ఆ తోటలో ఉన్న చెట్టు పళ్ళన్నీ కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మీరు కిందకి 17వ వచనానికి వస్తే మీకు 16, 17 వచనాలు మనకు అది కనబడుతుంది. అన్ని తినవచ్చు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెప్పాడా? ఒకసారి చూడండి. తోట మధ్యలో ఉన్న అనలేదా? లేదు. ఏమన్నాడు? మీరు ఆ తోట పళ్ళన్నీ నిరభ్యంతరంగా తినవచ్చు, అయితే మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలాన్ని తినకూడదు. తింటే నువ్వు చస్తావు, తిన్న రోజే చస్తావు చెప్పాడు. అన్ని తినవచ్చు. తోట మధ్యలో ఉన్న తినవచ్చా, తినకూడదా? ఎక్కడో ఆలోచిస్తున్నారా? తోట మధ్యలో ఉన్నది తినవచ్చా, తినకూడదా? ఉందా ఇక్కడ? తోట మధ్యలో ఎన్ని ఉన్నాయి చెట్లు? 2 ఉన్నాయి. ఏంటవి? జీవ వృక్షము, మంచి చెడ్డ తెలియని వృక్షం. 2 తోట మధ్యలోనే ఉన్నాయి. అక్కడ తోట మధ్యలో ఉన్నది తినొద్దని చెప్పలేదు. మంచి చెడ్డలు తెలియని వృక్ష ఫలం ఒకటే కూడదు. తోట మధ్యలో కూడా రెండింటిలో ఒకటి తినవచ్చు. ఒకటి తింటే ఎప్పుడు బ్రతికే ఉంటావు, ఒకటి తింటే తిన్న రోజు చేస్తావు. ఇది దేవుడు చెప్పింది. ఈ 2 ఉదాహరణలు చెప్పి ఆ తోటలో పెట్టి, దానికి రాజుగా పెట్టి, నువ్వు ఈ భూమిని అంతా పరిపాలించు, ఏలు అని మనిషికి అవసరమైన అన్నిటినీ మనిషికి ఇచ్చాడు. ఇస్తే 3వ అధ్యాయంలో ఏం జరిగింది అంటే, ఒక సర్పం అక్కడికి వచ్చాడు. వచ్చి ఏం చెప్పింది? తోటలో ఏమి తినొద్దని దేవుడు చెప్పాడా అంటే, లేదు అన్ని తినవచ్చు మేము,
అయితే తోట మధ్యలో ఉన్నది మాత్రం మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. తోట మధ్యలో ఉన్నది దేవుడు చెప్పలా, ఒక చెట్టు పేరు మాత్రం చెప్పి అది తినవద్దు అన్నాడు. తోట మధ్యలో ఉన్నది ఇంకొకటి జీవవృక్ష ఫలం తినవచ్చు అని చెప్పేసరికి సర్పం ఏం చెప్పిందంటే ఇప్పుడు చదువుతున్న వచనం, మీరు చావనే కావరు, ఏలయనగా వాటిని తిరుదినమున మీ కన్నులు తెరవబడినయు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందని దేవుడికి తెలుసు అని చెప్పింది. మీరు వాటిని తింటే మీకు మంచి చెడ్డలు చక్కగా తెలుస్తాయి, మీరు దేవుళ్ళలాగా అయిపోతారు. ఇక్కడ దేవతల వలె అని ఉంది తెలుగు బైబిల్లో, తర్జుమా అలా చేశారు. దాన్ని ఒరిజినల్ హెబ్రీ భాషలో చూస్తే ఎలోహీం అని ఉంటుంది. అక్కడ ఎలోహీం అంటే దేవుడు. మీరు వాటిని తింటే మీరు కూడా దేవుడు అయిపోతారని చెప్పాడు అనమాట సర్పం. వేటిని తింటే తెలుగు నుంచి ఏం తినకూడదని చెప్పింది పైన చూడండి, 4వ వచనం. మేము ఈ పళ్ళన్నీ తినవచ్చు, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలాలను గురించి మీరు చావకున్నట్టు తినకూడదని చెప్పాడు. కాబట్టి ఏమేం చెబుతుందంటే తోట మధ్యలో ఉన్నది తినవద్దని దేవుడు చెప్పాడు అంటుంది. దానికి తోట మధ్యలో ఉన్నది తినవచ్చు, జీవవృక్ష ఫలం తినవచ్చు. బహుశా నెక్స్ట్ టైం మీరు ఆ సర్పాన్ని పిలిచి ఎందుకు చెప్పేవాట్లంటే అది బహుశా ఇలాగే చెప్పుద్ది, తోట మధ్యలో తినవద్దని చెప్పాడని చెప్పిందండి. తోట మధ్యలో జీవవృక్షం ఉంది కదా తినవచ్చు అని చెప్పాను నేను అంటారు. ఏమంటారు దాన్ని? అంటే హాఫ్ ట్రూత్స్ అంటారు అన్నమాట, అసత్యాలు. అది సత్యం కాదు, అసత్యం కాదు, ప్రజల్ని తప్పు ద్రోవ పట్టించడానికి చెప్పేది. ఏమేమో తోట మధ్యలో ఉన్న ఆ మంచి చెడ్డ తెలియని వృక్షఫలం తినకూడదని ఏమో చెప్పింది. సర్పమేమో మీరు తినవచ్చు, తింటే మీరు దేవుళ్ళలాగా అయిపోతారని చెప్పింది. అంటే ఎవరి మనసులో ఏముందో తెలియదు, కానీ ఏదో మాట్లాడేస్తా అంటే మాట్లాడలో ఎంత జాగ్రత్తగా మాట్లాడాలో చూడండి. మనిషి ఈ మాటల వల్లే, మాటలు సరిగ్గా నేర్చుకోకపోవడం వల్లే జీవితంలో ఫెయిల్ అవుతున్నాడు. తెలుసు కరెక్ట్ ఆన్సర్, ఏం తినకూడదు అని చెప్పేటప్పుడు ఏం చెప్పింది? తెలియని వృక్షఫలం అని చెప్పకుండా వేరే చెప్పింది. అందుకే చెబుతున్నాను, ఈ సబ్జెక్టులో ఎక్స్పర్ట్స్ అవ్వడం కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ మాట్లాడడం నేర్చుకోండి. ఇప్పుడు మాటల్లో ఉన్న తప్పులు సరి చేసుకోవడానికి వీలవుతుంది. మనం మాట్లాడినప్పుడు మన మనసులో ఉన్నదే ఎదురు వ్యక్తికి అర్థమవుతుందా, వేరేది అర్థమవుతుందా తెలుస్తుంది. ఈరోజు వివాహం అయిన తర్వాత మాట్లాడడం మొదలు పెడుతున్నారు. అప్పుడు అమ్మ మాట్లాడినప్పుడు అన్నిటికీ వాళ్ళే సమాధానం చెప్తారు. మనం ఎక్కడో బయట ఫ్రెండ్స్ దగ్గర అక్కడ కరెక్షన్ జరగదు. ఆ తర్వాత రకరకాల సమస్యలు వస్తున్నాయి. మంచిగానే చెప్పాం కానీ ఎదుటి వాళ్ళకి తప్పుగా. అందుకని మాటలు ఎక్కువ నేర్చుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా నేర్చుకోవాలి. ఇక్కడ ఆ దేవుడు తినొద్దన్న దాన్ని తినడానికి సిద్ధమైపోయింది. మీరు దేవుడిలాగా అయిపోతారని. కానీ ఆ తర్వాత వచ్చిన చూడండి, అప్పుడు అవ్వ ఏం చూసింది? ఆ చెట్టు ఫలాన్ని చూసింది. అది ఆహారానికి మంచిది, కన్నులకు అందమైనది, వివేకం రమ్యమైనది అయి ఉండుట చూచి అప్పుడు వెళ్ళి దానిలో కొన్ని తీసుకుని తన భర్త కూడా. అంటే పొరపాటున ఇంకో చెట్టు పండు కొయ్యిపోయి ఈ చెట్టు పండు కొయ్యలేదు. అంటే ఈ పండు తినవచ్చా లేదా తెలియక తినలేదు. తినకూడదని తెలుసు అవ్వకు, ఖచ్చితంగా చేయకూడదని తెలుసు, కావాలనే దాన్ని తీసుకుని పొరపాటున చేయలే. అర్థమవుతుందని? అంటే వాంటెడ్ గా మనం చూసాం, ఆ బాణంతో కొట్టేవాడు వాంటెడ్ గానే తప్పించాడు. యాపిల్కి తగలకుండా మనిషికి తగలాలి అనే ఉద్దేశంతో వాంటెడ్ గా కొట్టాడు కాబట్టి అది పాపం, అది తప్పు. ఇక్కడ కూడా మనిషి పొరపాటున పాపం చేయలేదు, పొరపాటున దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమించలేదు, కావాలని అతిక్రమించాడు. అది తింటే నేను దేవుడిలాగా అయిపోతే దేవుడు నాకెందుకు? దేవుడు లేకుండా బ్రతికేయచ్చు, దేవుడితో సమానంగా బ్రతకవచ్చు. ఇది మనిషి ఆలోచన అన్నమాట. అలా చేయడం వల్ల అది మనిషికి పాపమైంది. దేవునికి వేరుగా స్వతంత్రాన్ని కోరుకోవడం, దేవుడు నాకు వద్దు అని బ్రతకాలనుకోవడం. కొంతమంది అనవచ్చు నాస్తికులు, మేము మోసం చేయడం లేదు, అబద్ధం ఆడడం లేదు, నీతిగా బతుకుంది. అంత నీతిగా బతికినా అది మురిగుట్ట లాంటిది దేవుని దగ్గర. దేవునితో కనెక్ట్ అయి ఉంటేనే మనిషి జీవితం సార్థకం అవుతుంది. కాబట్టి వీళ్ళు తినొద్దన్న దాన్ని తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించి దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి అని చూడండి, అవి చూడండి.
ఒక రకంగా దేవుని స్థానాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు. దేవుని స్థానానికి వెళ్ళడానికి వాళ్ళు ట్రై చేశారు. సాధ్యం కాదు. ఎందుకంటే మనిషి సృష్టించబడిన వాడు, దేవుడు తనంతట తానుగా ఉన్నవాడు. దేవుడి స్థానంలోకి వెళ్ళడం కుదురుతుందా మనిషి? అసాధ్యం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, పాపం అంటే దేవుడు లేకుండా బ్రతకాలనుకోవడమే పాపం. దేవుడు వద్దు అన్నాడు అంటే ఆ సిమ్ కార్డు సెలెక్ట్ అవ్వటం, కనెక్ట్ అవ్వను అంటే అంతకంటే చేసే ఘోరం ఏం లేదు. ఎందుకంటే అప్పుడు దేనికి పనికిరాదు. అది దాని ప్రాథమికమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అది ఉపయోగపడదు. మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, పాపం అంటే అది దేవునికి వేరుగా ఉండాలనుకోవడం. అయితే పాపం అంటే ఒక ఆలోచన లేకపోతే క్రియ. దేవునికి వేరుగా ఉండాలని ఆలోచిస్తే పాపమా, చేస్తే పాపమా? మీరు చెప్పండి. దొంగతనం చేయాలని ఆలోచన వస్తే పాపమా, దొంగతనం చేస్తే పాపమా? రెండు పాపమేనా? మీరు చెప్పండి, ఏది పాపం? జేబులో ఒక 1000 రూపాయల నోటు ఉంది, 500 నోటు ఉంది. ఇది దొంగతనం చేయాలని అనుకుంటున్నాను, ట్రై చేస్తున్నాను. నన్ను ఎవరైనా పట్టుకుంటారా? పట్టుకోరు. ఒకవేళ తీసేస్తే అది ఎవరన్నా చూస్తే ఏదో మంచి మాటలు చెప్పాడు అని పిలిచాం, కానీ దొంగతనం చేశాడని చెప్పి పోలీసులు పట్టేస్తారు. అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎవరు చూశారంటే పలానా చూశారు, సాక్ష్యం. అలా కాకుండా నేను మనసులోనే అనుకున్నాను దొంగతనం చేశాడని, దాన్ని మనిషి పట్టుకోగలడా? పట్టుకోలేదు. కానీ దేవుని చట్టం పట్టుకుంటుంది. మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు. యూఆర్ సో స్మార్ట్ పీపుల్. ఆలోచన పాపమే, క్రియ కూడా పాపమే. అంటే పాపం అంటే అదొక క్రియ, చేసినప్పుడు ఖచ్చితంగా అది పాపమే. అయితే అదొక ఆలోచన కూడా, అదొక ఉద్దేశం. నేను దేవుడు తినొద్దన్న పండు తినాలి అని ఆలోచించారు అంటే తన ఇష్టపూర్వకంగా తను తీసుకున్న నిర్ణయం అన్నమాట, ఆలోచన. అలాగే దేవుణ్ణి దేవుడిగా అంగీకరించకపోవడం. దేవుణ్ణి దేవుడిగా అంగీకరించకపోతే నువ్వేంటో నీకు అర్థం కాదు. కాబట్టి అది మనిషిలో పాపానికి దారి తీసింది, మనిషి పతనం అయిపోవడానికి కారణమైంది అని అర్థం చేసుకోవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మాట్లాడుతున్నారు, గట్టిగా మాట్లాడితే తెలుస్తుంది. లోపల చెప్పండి. చెట్లు ఇంకా ఉన్నాయా? ఏ చెట్లు? ఆ రెండు. ఆ తోట ఎక్కడుందో ఇప్పటికి తెలియదు. కొంతమంది పలానా తోట ఉందని చెప్తారు. ఎందుకంటే తర్వాత జలప్రళయం వచ్చింది కదా, ఆ తర్వాత భూమి అంతా వాటర్తో నిండిపోయింది, పర్వతాలన్నీ మునిగిపోయింది, చెట్టు వాటర్ వచ్చింది. వచ్చినప్పుడు అది నాశనం అయిపోయి ఉండొచ్చు, లేదంటే దేవుడు దాన్ని తీసుకెళ్లి ఎక్కడ దాచి ఉండవచ్చు, తెలియదు. ఎందుకంటే ప్రకటన గ్రంథం 2:7 ఒక మాట ఉంటుంది, పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలమును భుజింపనిస్తాను అని దాన్ని అక్కడ దాచిపెట్టాడు. ఇది రెండోది ఉందో లేదో తెలియదు. మనం చాలా మంది చెప్పేదాని ప్రకారం జలప్రళయంలో నాశనం అయిపోయి ఉంటుంది. ఎనీ అదర్ క్వశ్చన్స్? అన్నాడు. తెలివి లేదని ఎలా అనుకుంటాం? ఓహో, అది తింటే తప్ప తెలివి రాదని ఉద్దేశం. ఓకే, రైట్, థ్యాంక్ యూ, కూర్చోండి. కానీ అది తినలేదు కాబట్టి వాళ్ళకి తెలివి లేదని లేదు. సర్పంచ్ ఎలా మాట్లాడింది? ఇది తినవచ్చా తినకూడదా అంటే లేదు మేము అన్నీ తినవచ్చు. ఆ తోట మధ్యలో ఒక చెట్టు పండు మాత్రమే చెప్పిందా? కరెక్ట్ గానే చెప్పింది. కరెక్ట్ గా ఆ చెట్టును చూసిందా? కరెక్ట్ గా కోసుకుందా? తన భర్త అని తెలుసు. తెలిసేట్లు ఉన్నాయి. ఎందుకంటే ప్రతిరోజు దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి నేర్పిస్తా ఉన్నాడు. అర్థమవుతుందంటారా? వాళ్ళు తెలివితేటలు కలిగి ఉండడానికి 2 దారులు ఉన్నాయి. ఒకటి ఏంటంటే చెట్టు పండు తినడం, ఒక మెమరీ కార్డు పెట్టుకున్నట్టు అనమాట, అన్ని విషయాలు తెలిసిపోతాయి. రెండోది ఏంటంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేస్తూ క్రమక్రమంగా నేర్చుకోవడం. తెలివి లేకపోతే పాట పాడు ఆదాం
ఏమో కూడా ఇవన్నీ చెప్పదు అంటే ఆ సమయానికి వాళ్ళకి ఎన్ని తెలివితేటలు కావాలో అన్ని ఇచ్చాడు దేవుడు. ప్రతిరోజు నేర్పిస్తూ ఉన్నాడు. ఆయనకి సాటి అయిన సహాయం లేదు అని అవగాహన కలగడానికి కొంత ట్రైనింగ్ ఇచ్చాడు. అది అర్థం చేసుకున్న తర్వాత ఓహో ఈమె నాలో భాగమే అని అర్థం చేసుకునే తెలివిని ఇచ్చాడు. అదంతా ఉంది కదా. బట్ ఎవ్రీడే ఒక చిన్న పిల్లాడికి మనం ఐఏఎస్ పుస్తకాలు చూపించి నువ్వు ఎన్ని చదవాలంటే చదువుతాడా? ఆ రోజు ఆల్ఫాబెట్ నేర్పిస్తాం. ఆల్ఫాబెట్ నీ చదువు అయిపోయింది అంటాం. నెక్స్ట్ ఇయర్కి వెళ్ళినప్పుడు ఇంకొన్ని నేర్పిస్తాం. అప్పుడు మళ్ళీ చదువు అయిపోయింది అంటాం. అట్లా నేర్పిస్తాం. దేవుడు తనతో సహవాసం చేస్తూ ప్రతిరోజు ఆ జ్ఞానాన్ని పొందాలి, నేర్చుకుంటూ ఉండాలని దేవుడు ఉద్దేశించాడు. అందుకే ఆయన వస్తువు నేర్పించాడు. ఇది ఒక ఆల్టర్నేటివ్ వే పెట్టాడు పక్కన. మంచి చెడ్డల తెలివిని నేర్చుకోవడానికి నా చూడాలి తమ్ముడు చూడండి. మంచి చెడ్డల తెలివిని వాళ్ళు నేర్చుకోవడానికి దేవుడిని కాదని ఈ చెట్టు పండు తింటే కూడా వాళ్ళకి మంచి చెడులు తెలుస్తాయి. ఏ మార్గాన్ని ఎన్నుకున్నారు వాళ్ళు? దేవుడు లేని మార్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పటికీ మీరు చూడండి, లోకంలో మనకి ఎప్పుడు కూడా 2 దారులు ఉంటాయి. సంవత్సరం అంతా చదివి కష్టపడి పాస్ అవ్వచ్చు, లేదంటే కాపీ కొట్టో ఏదో ఒకటి చేసి దొంగదారిలో కూడా పాస్ అవ్వచ్చు. కాబట్టి 2 దారులు ఉంటాయి. ఏ దారి ఎన్నుకుంటామో దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. ఏదో సక్సెస్ సాధించాం అనుకుంటాం కానీ రాంగ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టి జాబ్ తెచ్చుకోవచ్చు. ఒరిజినల్ గా యాక్చువల్ మన ఎక్స్పీరియన్స్ ని పెట్టి జాబ్ తెచ్చుకోవచ్చు. 2 దారులు ఉంటాయి. అబద్ధాలు చెప్పొచ్చు, నిజం చెప్పొచ్చు. అర్థమవుతుందంటారా? కాబట్టి అక్కడ మనిషి ఏం చేశాడంటే దేవుడు లేని మార్గాన్ని ఎన్నుకున్నాడు. అందుకని అది పాపం. దేవుడు అంటే మనిషి తెలివితేటలు లేకుండా ఉండాలని కాదు ఆయన ఉద్దేశం. ప్రతిరోజు ఆయన నేర్పిస్తా ఉన్నాడు. ఈ రోజుకి ఆల్టర్నేటివ్ వే ఉంటుంది. జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండండి. వేరే విధానాన్ని ఎంచుకుంటే నష్టపోతాడు. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఏమైపోతుంది, మనం త్వరగా ముందుకెళ్ళాలి. అడగాలి కదా ఉంటే త్వరగా అడగండి. పాపులు అన్నారు. వాళ్ళిద్దరు తింటే మనం ఎందుకు పాపులు? కరెక్టే కదా. ఎందుకంటే వాళ్ళని దేవుడు ఒక శుద్ధం చేశాడు. మనల్ని అట్లా చేశాడు. మళ్ళీ మట్టిని తీసుకుని చేశాడా? మీ నాన్నకి ఒక ₹1,00,00,000 ఆస్తి ఉందనుకో, తర్వాత ఆస్తి నీకు రాకపోతే ఏమంటావు? ఎందుకు రాలేదు నాకు. కానీ ఆయన చేసిన అప్పు లేదన్న మనకు వస్తే మాత్రం ఒప్పుకోం. ఇక్కడ అన్నీ వస్తాయి. మనిషికి వారసత్వంగా ప్రతిదీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ వల్లే మనం పుట్టాం. స్వభావం పుట్టుకతోనే మనిషికి వచ్చేస్తుంది. పుట్టినప్పుడే చేస్తుంది. నన్ను చూడండి, ఇటువనండి. పుట్టినప్పుడే వచ్చేస్తుంది. ఎందుకు వచ్చింది? కాబట్టి మీరు ఎప్పుడైనా మామిడి విత్తనానికి జామ చెట్టు పుట్టడం చూసారా? చూడాల. ఇప్పుడు ఒక చెట్టుని మామిడి చెట్టు అని ఎందుకు అంటాం? మామిడికాయలు కాస్తుంది కాబట్టి. ఒకవేళ అది కాయలు కాయలేదని, పువ్వే ఉంది, మామిడి పువ్వు ఉంది, ఇప్పుడు దాన్ని ఏం చెట్టు అంటారు? కాయ లేవుగా. కాయ లేకపోయినా మామిడి చెట్టు అంటారా? ఒక పూత ఉంది కాబట్టి గుర్తుపెట్టారు. పూత కూడా లేదండి, ఆకులే ఉన్నాయి. ఇప్పుడు ఆ చెట్టుని ఏం చెట్టు అంటారు? మామిడి చెట్టే కదా. ఇంత ఎత్తి అడగలేదు, చిన్నగా ఉంది. అనేది ఎప్పుడు తెలుస్తుందంటే తను చేయడానికి కూడా ఉండాలి అక్కడ. ఒక వ్యక్తి ఎగ్జామ్ లో కరెక్ట్ ఆన్సర్ పెట్టాడని ఎప్పుడు తెలుస్తుంది? ABCD 4 ఆన్సర్స్ ఇస్తాడు. ఇచ్చి మనం ఏ ఊర్లో ఉన్నాం, ఏ బాపట్ల, బి చీరాల, సి విజయవాడ, డి హైదరాబాద్, 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో 3 కరెక్ట్. ఇప్పుడు అందులో ఇలా ఇస్తే ఎవరో ఒకరు ఆన్సర్ ఎగ్జామ్ వాడికి తెలుసా? తెలుసు. ఎందుకు పెట్టాడు వాడు?
అందరం ఫెయిల్ అవ్వాలన్నా, అందరం పాస్ అవ్వాలని పెట్టాడు. అయితే వాళ్ళు తప్పు ఆన్సర్లు పెట్టారు, రైట్ ఆన్సర్ పెడతారు. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? 99 రైట్ ఆన్సర్స్ పెట్టి ఒకటే తప్పు ఆన్సర్ పెట్టాడు. ఆ తోటలో 99 మంచి చెట్లు తినే చెట్లు పెట్టాడు. ఒకటే తినకూడదని చెప్పి పైగా దాని ఆన్సర్ చెప్పేసి తినకూడదు అని. ఎగ్జామ్ లో కూడా ఆప్షన్స్ మళ్ళీ చాయిస్ ఇచ్చి ఇందులో ఈ ఒక్క తప్పు ఈ ఒక్క పెట్టొద్దు, మిగిలిన 3 పెట్టండి మీకు రైట్ వస్తుందని చెప్పాడు అనుకో. అయినా దీన్నే పెడతాను ఏమన్నాడు వాడిని? చెప్పకపోతే తెలియక చేసేసాడు అనుకోవచ్చు. ఆన్సర్ ఇచ్చాడు, దానికి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, దీనిలో ఒక రాంగ్ పెడుతున్నాను, అది ఇగో సి ఆన్సర్ తప్పు, మిగిలినవన్నీ కరెక్ట్ అని చెప్పేసాడు ఆల్రెడీ. చెప్పిన తర్వాత కూడా తీసుకుని లేదు నేను సీనే పెడతాను, ఇది తప్పని చెప్పాడు కదా పక్కనోడు గుర్తు చేస్తుంటే, అయినా సరే నేను సీనే పెడతాను. ఏంటి నేను ఎక్కువ కదా, అయితే దానికి వాడే బాధ్యుడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు అంటే నాకు స్వాతంత్రం ఇచ్చాడని తెలియాలి అంటే నాకు ఆప్షన్ ఉండాలి. ఆప్షన్ లేని స్వాతంత్రం అది స్వాతంత్రమే కాదు, చాయిసే కాదు. మనం రోబోలాగా చేయలేదని దీన్ని బట్టి అర్థమవుతుంది. మనం రోబో కాదు, వీఆర్ గ్రేటర్ దాన్ రోబో. ఇందాక చెల్లి అడిగింది, దేవదూతలకి లేని భాగ్యాన్ని మనకి ఇచ్చాడు అంటే వీఆర్ గ్రేటర్ దాన్ ఏంజల్స్. దేవదూతల కంటే కూడా మనం గొప్ప. అందుకనే ఆ చాయిస్ లేకపోతే మనకి అంటే మనం ఫ్రీగా ఉన్న వాళ్ళం కాదు. తప్పనిసరి తింటున్నాం అంటే మీకు అక్కడ 2 కూరలు ఉన్నాయి, మీకు నచ్చిన కూర వేసుకోండి అన్నారు అనుకోండి. ఎవరైనా నచ్చిన కూర వేసుకోండి అని చెప్పి అక్కడ ఒకటే కూర ఉంటే దానికి ఏమైనా అర్థం ఉందా? నచ్చిన కూర వేసుకున్నప్పుడు 2 అన్నీ ఉండాలి కదా. కాబట్టి నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండి పరిపాలించినప్పుడు సో రాంగ్ ఆప్షన్ కూడా ఉండాలి, ప్లస్ అది తెలియాలి. ఇక్కడ విషయం ఏంటంటే దేవుడు చెప్పాడు ఇది రాంగ్ చాయిస్ అని చెప్పాడు. ఇక్కడ దేవుని వైపు నుంచి ఏ తప్పు లేదు. రైట్, మనం ముందుకెళ్ళవచ్చు. మనం ఇక్కడ పాపం గురించి ఒక ఆయన ఏం చెప్పారంటే, చేయకముందు చాలా అందంగా ఉండదట, చేసినంతసేపు చాలా సంతోషాన్ని ఇస్తుందంట, చేసిన తర్వాత తీరని దుఃఖాన్ని, చాలా దుఃఖాన్ని అది పిలుస్తుంది. బట్ మనం ఇందాక చెప్పుకున్న విషయాలు మనకు తెలుసు. సర్పం చెప్పాడు మీరు సావనే సావరు, దేవతలాగా అయిపోతారు. నిజాన్ని గురించి చాలా సంతోషపడి పండుగ తీసుకుని తింది. కానీ ఆ తర్వాత తిన్నంతసేపు సంతోషంగా ఉంటారు, కానీ తర్వాత చాలా దుఃఖం వాళ్ళకి రావడం మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు వచ్చాడు, ఏంటి మీరు నేను తినదాన్ని తిన్నారా అని అడిగాడు. వాళ్ళు తిన్నామని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళకి శాపం వచ్చింది. ముందుగా సర్పాన్ని శపించాడు. దాని తర్వాత అంటే అప్పటి వరకు సర్పం కాళ్ళ మీద నడుస్తూ ఉండేదంట. కానీ దేవుడు వచ్చి ఏం చేశాడు, దాని కాళ్ళు తీసేశాడు. పట్టతో పాకాలి, మట్టి తినాలి, దానికి శాపం ఇచ్చాడు. తర్వాత మనుషులను కూడా తాను పెట్టిన ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టేశాడు. ఇది వెళ్ళి వ్యవసాయం చేసుకుని బ్రతకండి అని చెప్పి వ్యవసాయం చేయాలని చెప్పాడు. అట్లా ఈ పాపాన్ని కొని తెచ్చుకున్నాడు మనిషి, దాని ద్వారా శాపాన్ని తెచ్చుకున్నాడు. పాపం ఎలా వచ్చింది అంటే విశ్వంలో సాతాను ద్వారా. అంటే మొట్టమొదటి మనకంటే ముందు దేవదూతలకు చెప్తున్నారు చూసారా, ఆ దేవదూతల్లో ఒకడు నేను దేవునితో సమానంగా ఉండాలనుకున్నాడు. వాడు పాపం చేశాడు, వాడిని దేవుడు తోసేశాడు. ఆ తర్వాత భూమి మీద ఆదాము హవ్వల ద్వారా పాపం వచ్చింది. ఒక్క మనిషి ద్వారా పాపం ద్వారా మరణం మనుషులందరికీ కూడా వ్యాపించింది. దీన్ని మనం భూమి మీద ఆదాము హవ్వల ద్వారా పాపం అనేది వచ్చింది. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి ఆజ్ఞను అతిక్రమించారు. ఆ వారసత్వం మనుషులందరికీ కూడా వ్యాపిస్తా ఉంది. టైం అవుతుంది, నేను త్వరగా ముందుకెళ్తాను. మీకు ప్రశ్న ఉంటే అడగండి, మీకు చాయిస్ కూడా ఇస్తాను. పాపం అనేది ఎలా ఉంది అని మనం అర్థం చేసుకుంటే అది దేవునికి విరోధంగా. ఎందుకంటే దేవుడు చేయొద్దన్నాడు, చేశాడు. కాబట్టి దేవునికి వ్యతిరేకమైనది. భారతదేశంలో ఉన్న ఏ పౌరుడైనా ఏ తప్పు చేసినా అది భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పు చేసినట్లు లెక్క, తెలుసా? అందుకని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నేను మా ఇంట్లో నా భార్యను కొట్టాను, నీకేంటి, నేను మా తమ్ముడిని చంపాను, నీకేంటంటే వాళ్ళు ఊరుకోరు, చట్టం ఒప్పుకోరు. నువ్వు ఎక్కడ తప్పు చేసినా అది చట్టానికి వ్యతిరేకంగా తప్పు చేసినట్టే. అలా మనిషి భూమి మీద ఎవరు పాపం చేసినా అది దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినట్టే.
రెండోది తోటి వారికి విరోధంగా పాపం చేసేది. పాపం అనేది నేను ఎవరికి వ్యతిరేకంగా, ఎవరి డబ్బులు దొంగిలించానో వాళ్ళకి వ్యతిరేకంగా పాపం చేసినట్టు కదా, ఎవరికి అన్యాయం చేశానో వాళ్ళకి వ్యతిరేకంగా పాపం చేసినట్టు. అంటే పాపం అనేది తోటి వారికి విరోధంగా చేసేది. తర్వాత తనకే విరోధంగా చేసుకునేది. నేను కోపడడం వల్ల ఏమవుతుందో తెలుసా, నా శరీరంలో కూడా కొన్ని వ్యతిరేకమైన ప్రతిచర్యలు జరుగుతాయి. ఎక్కువగా కోపం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది, రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. మీకు ఈరోజు మానవుడికి ఉన్న చాలా రకాల జబ్బులు రావడానికి కారణం ఏంటంటే మనిషికి ఉన్న కోపమే. అంటే అతని ఆలోచన విధానం, అతని దృక్పథం, ఇవి మనిషిలో భౌతికంగా కూడా, అంటే మానసికంగానే కాకుండా ఆ తర్వాత భౌతికంగా కూడా రకరకాల అనారోగ్యాలు తీసుకొస్తా ఉన్నాయి, సమస్యల్ని తీసుకొస్తా ఉన్నాయి. అంటే పాప నైజం దేవునికి తోటి వారికి తనకు తానికే వ్యతిరేకంగా ఉంది. దేవుడు ఈ పాపాన్ని చేయలేదు, గుర్తుపెట్టుకోవాలి. పాపాన్ని దేవుడు సృష్టించలేదు. దేవుడు ఎప్పుడు కూడా పాపం చేయాలని మనిషిని శోధించడు. ఇది ఎవరు శోధిస్తారంటే సాతాను శోధిస్తాడు. దానికి సర్పం అవదారికి వచ్చి చెప్పినట్టుగా సాతానే శోధిస్తాడు. స్వేచ్ఛలో పాపానికి అవకాశం ఉందా? మనం చెప్పుకున్నాం, డోర్స్ ఓపెన్ చేస్తుంటే చాలా మంది బయటికి వెళ్ళి వస్తున్నారు మధ్యలో. ఈ గంటన్నర సేపు కూర్చోవడానికి కూడా మనకి ఓపిక లేదు, ఇష్టం లేదు. అంటే మనం ఇష్టపూర్వకంగా కూర్చుంటున్నామా లేదా అన్నది డోర్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. అలాగే స్వేచ్ఛ ఉంటేనే అక్కడ వాళ్ళకి స్వేచ్ఛగా ఉన్నారా లేదా అని తెలుస్తుంది. అంటే స్వేచ్ఛలో పాపానికి అయితే అవకాశం ఉంది. స్వేచ్ఛ లేకపోతే మంచితనం, ప్రేమ ఉండవు. అయితే ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడు అంటే మనిషి హృదయం, ఆలోచన విధానం. నేను దేవునితో సమానం అయిపోవాలని ఒక చెడ్డ తలంపు. తను సృష్టించబడ్డవాడు, దేవుడేమో సృష్టించబడని వాడు, తనంతర తానుగా ఉన్నవాడు. ఈ అవగాహన లేదు మనిషికి. నేను సృష్టించబడ్డాను కాబట్టి నేను దేవునితో సమానం ఎప్పటికీ కాలేను అనే విషయం అర్థమైతే తను పాపం చేయడు. అది అర్థం కాక అతని హృదయం మనిషిని మోసం చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎన్ని రకాలుగా మనిషి పాప అవుతాడు అంటే ఆదాము వల్ల చేసిన పాపం ఏదైతే ఉందో అది మనుషులందరికీ వ్యాపిస్తుంది. ఎందుకంటే ఆ మొదటి మొక్క ఏదైతే ఉందో ఆ మొక్క లక్షణాలే మిగిలిన మొక్కలన్నిటికీ వచ్చినట్టు, ఆ జంతువు ఏదైతే ఉందో ఆ లక్షణాలే మిగిలిన తన పిల్లలకి, తన సంతానం అందరికీ వచ్చినట్టుగా ఆదాము వల్ల యొక్క పాపం మనుషులందరికీ కూడా వచ్చింది. రెండోది తల్లిదండ్రుల నుంచి. తల్లిదండ్రులు చేసిన పాపానికి పిల్లల మీద మోపుతానని దేవుడు చెప్పాడు. 3-4 తరాల వరకు వాళ్ళ పిల్లల మీద నేను దాన్ని మోపుతాను, తీసుకొస్తాను. అంటే మన తల్లిదండ్రులు చేసిన పాపం కూడా మనకి సంక్రమిస్తుంది. ఆ లక్షణాలు కూడా మనకు వస్తాయి. ఒక మామిడి చెట్టుకి దాని ఒరిజినల్ లక్షణాలు వస్తాయి, మామిడి లక్షణాలు. దీని ముందు తరంలో ఏదైనా దానికి క్రాసింగ్ జరిగితే, లేకపోతే దానికి ఏదైనా ఎరువులు వేసి మనం వేరే ఏదైనా చేస్తే, సో ఆ లక్షణాలు కూడా దాని తర్వాత పుట్టేదానికి ఎలాగైతే వస్తాయో మనకు కూడా అంతే. అలాగే మనకు మనం చేసిన పనులు, అంటే మనం చేసే పనుల వల్ల కూడా మనం పాపులు ఉంటాం. ఎన్ని రకాలుగా మనిషి పాపి? 3 రకాలు. ఒకటి, మొట్టమొదటి మనిషి చేసిన పాపం మనుషులందరికీ వచ్చింది. మన తల్లిదండ్రులు చేసిన పాపం కూడా వచ్చింది. మూడోది, మనం చేసే రకరకాల పనులు, కాలేజీలో, ఇంటి దగ్గర, లేకపోతే ఫ్రెండ్స్ దగ్గర, వీటన్నిటి ద్వారా కూడా పాపం మనకి వస్తుంది. కాబట్టి 3 రకాలుగా ప్రతి మనిషి కూడా పాపే. పుట్టుకతోనే పాప స్వభావం మనిషిలోకి వచ్చేసింది. ఆ మామిడి విత్తనం నుంచి ఆ మొక్కలోకి ఆ లక్షణాలు వచ్చినట్టుగా ప్రతి మనిషి పుట్టుకతోనే పాపిగా ఉంటున్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ అండి? చేసుకుందాం. పాపం యొక్క పర్యవసానాలు, దీనివల్ల ఏమొచ్చింది అని చూస్తే, మొట్టమొదటిగా అపరాధ భావన. పాపం చేసిన ప్రతి వాడు భయపడుతూ బతుకుతాడు. దొంగతనం చేసినవాడు ధైర్యంగా తిరగలేడు, తెలుసు కదా. కాబట్టి తప్పు చేసినప్పుడు ఆ అపరాధ భావన మనలో ఉంటుంది, ధైర్యంగా మనం బ్రతకలేం. రెండోది, పాపం చేయడం వల్ల ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తే నేల శపించబడింది. నేల శపించబడితే ఎవరికి నష్టం? నేలకు కాదు, మనకే నష్టం. ఎందుకంటే మనం వ్యవసాయం చేయాలి, మనం దాని ద్వారా తినాలి. కాబట్టి నేల శపించబడడం అన్నది రెండవదిగా వచ్చింది. మూడవదిగా, మనిషి పాపానికి బానిస అయిపోయాడు. పాపం చేయకుండా ఉండలేడు. నేను అలా చేయకూడదు, నేను ఇలా ఉండాలి అనుకుంటున్నాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. ఏంటంటే నువ్వు పాపానికి బానిసం అయిపోయావు. ఇక నువ్వు బ్రతకాలనుకున్నట్టుగా బ్రతకలేవు. ఈరోజు చాలా మంది డ్రగ్స్ అడిక్ట్ అయిపోతా ఉన్నారు. గంజాయి ప్రతి పల్లెటూరికి వెళ్ళిపోతా ఉంది. ఎందుకో ఒకప్పుడు మందు తాగుతున్నాడు అంటే అది చాలా గొప్పగా, చాలా దారుణంగా చూసేవాడు.
ఈరోజు ఆ బీర్ షాప్ లో ఎన్ని పనికి రావట్లా, చాలా దారుణంగా. లేదా పోర్నోగ్రఫీకి బానిసలు అయిపోతున్నారు. దాన్ని చూడకుండా ఉండలేరు, దాన్ని ఓపెన్ చేయకుండా ఉండలేకపోతాం. కారణం ఏంటంటే మనిషి బానిస అయిపోయాడు. ఏదో గ్రేట్ అనుకుంటున్నాడు కానీ గ్రేట్ కాదు, బానిస. తర్వాత రోమపత్రిక 1వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, వాళ్ళలో సమస్తమైన దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాన్లు, ఆ తర్వాత అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బింకములాడేవాళ్ళు, చెడ్డవాటిని కల్పించేవాళ్ళు, తల్లిదండ్రులు, అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్భయులు. ఇన్ని లక్షణాలు ఎందుకు వచ్చాయి మనిషికి తెలుసా? దాని 5వ వచనంలో ఉంటుంది, వారు తమ మనసులో దేవునికి తోటి నొల్లకపోయి కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించిన అనే మాటను చూస్తాం. కాబట్టి ఈ లక్షణాలన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుడిని పక్కన పెట్టడమే. దేవుడు నాకు వద్దు అనుకోవడం వల్ల ఇన్ని రకాల లక్షణాలు. మనం ఏమనుకుంటామంటే తల్లిదండ్రుల పెంపకం లేదు, ఫ్రెండ్స్ వల్ల, ఏవేవో అనుకుంటాం. కానీ అవి కాదు కారణాలు, దేవుడిని పక్కన పెట్టడం వల్ల. రకరకాల శారీరక బలహీనతలు, అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? పాపం యొక్క ఫలితమే. దేవుడు మనం చేసినప్పుడు అలా చేయలేదు. ఎందుకు ఈ జబ్బులు రావాలని దేవుడు పెట్టాడు అంటారు కొంతమంది. దేవుడు పెట్టలా, మనిషి తెచ్చుకున్నాడు, సంపాదించుకున్నాడు మనిషి. మనిషి దేవుడు చేయొద్దన్న పని చేసి ఆయుష్లో క్షీణత, కొన్ని సంవత్సరాలు చచ్చిపోతాం. మన హృదయంలో చెడు ఆలోచనలు, చెడు తలంపులు, దుష్ట కోరికలు, కీడు చేయాలనే మనసు, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుడిని పక్కన పెట్టడమే. ఆ సిమ్ కార్డు సెలెక్ట్ అవుతా కనెక్ట్ అవ్వకపోవడమే. దానివల్లే అన్ని రకాల మాల్ ఫంక్షనింగ్స్ వస్తూ ఉంటాయి. మానవ సంబంధాలు దెబ్బతిన్నాయి. మనిషికి దేవుడితో సంబంధం, మనిషికి మధ్యలో సంబంధం, మనిషికి సృష్టితో, అలాగే తనతో తనకే ఉన్న సంబంధం, ఇవన్నీ దెబ్బతిన్నాయి. దేవుడు వచ్చినప్పుడు మనిషి ఎదురుగా రాకుండా పారిపోయాడు, దాక్కున్నాడు చెట్టు చాటు. అలాగే మనిషికి పాపం వల్ల ఆదాము హవ్వలు వాళ్ళు ఒకరి నుంచి ఒకరు హైడ్ అయిపోవడానికి, వాళ్ళు రహస్యంగా ఉండడానికి ప్రయత్నం చేశారు. మనిషికి మధ్యలో సంబంధం దెబ్బతింది. మనిషికి సృష్టికి మధ్యలో. అంతకుముందు సింహానికి కూడా పేరు పెట్టాడు, నువ్వు సింహానివి అని. ఇప్పుడు దాన్ని చూస్తే పారిపోతున్నాడు. అంటే సృష్టి అంతకుముందు ప్రకృతి చక్కగా సహకరించేది మనిషికి. పాపం చేసిన తర్వాత మనిషికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. అలాగే తనతో తనకున్న సంబంధం, అంటే నా మనసు ఒకటి చెప్పుద్ది, నా శరీరం ఒకటి చేస్తుంది, నా హృదయం ఇంకేనో కోరుకుంటుంది. అంటే నాతో నాకే సరైన సంబంధం. ఇవన్నీ జరగడానికి ఏంటి కారణం? పాపం. దాని అర్థం ఏంటి? దేవుడు నాకు వద్దు అని చెప్పడం, దేవుడిని పక్కన పెట్టేయడం, దేవుడు లేకుండా బ్రతకాలనుకోవడం. దానివల్ల ఈ పర్యవసానాలన్నీ వచ్చినాయని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మనిషి స్వేచ్ఛ కూడా పోయింది. ముందు మనిషి ఏ నిర్ణయం అనేది చేయగలడు, ఇప్పుడు చేయలేడు. పాపానికి బానిసగా అతను బ్రతకాల్సిందే. చివరికి శారీరకమైన మరణం కూడా వచ్చింది. అంటే మనిషి చచ్చిపోతున్నాడు. ఎందుకు చచ్చిపోయినప్పుడు కొంతమంది ఏడుస్తారు, దేవుడు అన్యాయం చేశాడండి అని. మనం చనిపోతే దేవుడు అన్యాయం చేయాల, మనిషి తెచ్చుకున్నాడు అని గుర్తుపెట్టుకోవాలి. మనిషి ఈ స్థితిని కొని తెచ్చుకున్నాడని జ్ఞాపకం చేసుకుని ఇప్పుడైనా సరే దేవునికి లోబడి జీవించాలనే ఆలోచన మనం చేయాలి. దాని తర్వాత శారీరక మరణమే కాదు, ఆత్మ మరణం. ఆ తర్వాత మళ్ళీ మన ఆత్మలన్నీ లేపుతాడు ఆయన. లేపిన తర్వాత జడ్జిమెంట్ జరిగినప్పుడు నిత్య నరకం, నిత్య మరణం, యుగ యుగాలు ఆ నరకంలో యాతన పడుతూ ఉండాల్సిందే. ఇది పాపం యొక్క పర్యవసానాలు. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, వాటిని మీరు నోట్ చేయొచ్చు. ఇక్కడ ఆత్మ మరణం కూడా మనిషికి పాపం వల్ల వచ్చింది. అంటే ఇది అన్ని రకాల మరణాలను తీసుకొచ్చింది, అన్ని రకాల నష్టాలను, భౌతికంగా, మానసికంగా, సామాజికంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా. అంటే మనిషి యొక్క అన్ని కోణాల్లో కూడా, అన్ని రిలేషన్స్ లో, అన్ని సంబంధాల్లో కూడా ఈ నష్టం అనేది పాపం వల్ల వచ్చింది అని గుర్తుపెట్టుకోవచ్చు. మనిషి అధికారం ఉండేది భూమి మీద, అధికారం పోయింది. అంతకుముందు నిష్కల్మషంగా ఉన్నాడు, లోపల ఏ కల్మషం లేదు. కానీ ఇప్పుడు అపరాధ భావం వచ్చేసింది. అంతకుముందు దేవుడితో సహవాసం ఉంది, ప్రతిరోజు దేవుడు వచ్చి వాళ్ళతో మాట్లాడేవాడు. దేవుడు వస్తే పారిపోతున్నాడు. అంతకుముందు సమానం, ఒకే శరీరం, భార్య భర్తలు, ఈ పురుషులు. కానీ ఇప్పుడు ఒకరినొకరు నేను నీ మీద అధికారం చేయాలని ప్రయత్నించడం మనం చూస్తున్నాం. అంతకుముందు భూమి మంచిగా ఫలించింది, ఇప్పుడు శపించబడింది. అంతకుముందు పిల్లల్ని కనడం ఆశీర్వాదం, ఏమో ప్రసవ వేదన వచ్చింది. అంతకుముందు తోట పండ్లు తినేవాడు, ఇప్పుడు భూమి పంట కష్టపడి పండించి ధాన్యం తింటున్నాడు. ఆ తర్వాత రకరకాలు తింటున్నాం అనుకోండి.
అంతకుముందు జీవవృక్ష ఫలాలు తినే అవసరం వీలుంది, తినే అవకాశం లేదు, మరణం వచ్చేసింది. పాపం వల్ల రకరకాలు ఉన్నాయి. చివరిగా మనం చూద్దాం, లాస్ట్ టైం అయిపోయింది. ఈ పాపాన్ని గురించి దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అంటే, మొట్టమొదటిగా దేవుడు పాపాన్ని అడ్డగిస్తాడు. ఏం చేస్తాడు? అడ్డగిస్తాడు. పాపం చేయకుండా నీకు ఏదో ఒకటి నీకు ఆటంకం కల్పించడానికి ఆయన చూస్తాడు. మొట్టమొదటిగా దేవుడు పాపాన్ని అడ్డగించే దేవుడు. రెండవది శిక్షించే దేవుడు. ఆయన అడ్డగించినా సరే, లేదు నేను చేస్తాను అని నువ్వు ముందుకు వెళ్ళిపోతే పాపానికి ఏం చేస్తాడు? ఆయన శిక్షిస్తాడు. ఆదాముకి అవ్వకి అది తప్పు అని తెలియక కాదు వాళ్ళు చేసింది, తెలిసే వాళ్ళకి జ్ఞాపకం ఉంది. జ్ఞాపక శక్తి పోయి వాళ్ళు చేయలే, పొరపాటును చేయలే, వాంటెడ్ గానే చేశారు. అందుకనే నువ్వు పాపం జరిగింది అంటే అది వాంటెడ్ గా చేసిందే కాబట్టి ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. ఒకవేళ ఒప్పుకుంటే, అయ్యా నేను తప్పు చేశాను క్షమించు అని ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడితే క్షమిస్తాడు ఆయన. అప్పుడు దేవుని వైఖరి పాపం పట్ల 3 రకాలుగా ఉంది. చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? పాపాన్ని ఆయన అడ్డగిస్తాడు. ఏదో ఒక రకంగా నీ ఫ్రెండ్ ఎవరో చేయొద్దురా అని చెప్తారు ముందు. నువ్వు వినవు, నీ మనస్సాక్షి చెబుతుంది తప్పు అని, చేయొద్దని, కానీ చేస్తూనే ఉంటావు. చేస్తే మాత్రం దాని పర్యవసానాన్ని నువ్వు ఎదుర్కొంటావు. అయితే ఒకవేళ క్షమాపణ అడిగితే, సరి చేసుకోవడానికి ఇష్టపడితే ఆయన క్షమిస్తాడు. దేవుడు పాపాన్ని, ఈ పాపం పట్ల 3 రకాల వైఖరులు కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎనీ క్వశ్చన్స్ అండి? ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? పరిష్కారం అనే విషయాలు రేపు చూద్దాం, రేపు మనం చెప్పుకుందాం. ఏమైంది? చివరిగా ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు, ఒక ప్రశ్నకు అవకాశం ఉంది. క్వశ్చన్స్ మీలో మీరు మాట్లాడుకుంటే తెలియదు, నన్ను అడిగితే తెలుసు. చెప్పండి. ఏం లేదు. అనుకున్న వాళ్ళకి ఏమన్నా ఉందా? మీరే డిస్కస్ చేసుకున్నారు, మీరు మాట్లాడాలి, నా వైపు మాట్లాడాలి. బయటకు వెళ్ళేదానికి మీరు మాట్లాడుతుంది కానీ మీకు గురించి రేపు చూద్దామమ్మా. ఇంతవరకు చూడు, తర్వాత సంగతి రేపు చూద్దాం అంటున్నాను. దానికి ముందు సంగతి చూడు. ఇక్కడ వరకు ఈ రోజు మనం చెప్పుకున్న టాపిక్ వరకు, దాని గురించి రేపు మాట్లాడుకుందాం. మీరు ప్రశ్న రాసుకో, పెట్టుకో, రేపు డిస్కస్ చేద్దాం. పాపం ఎందుకు చేయాలి? నిజమే, ఎందుకు చేయాలి? చేయకుండా ఉంటే మంచిది. కరెక్ట్. ఒక మామిడి చెట్టు మామిడికాయలు ఎందుకు దాస్తుంది? తన స్వభావం అది. మనిషి ఎందుకు పాపం చేస్తాడు అంటే మనిషి స్వభావం అది. తనంతట తానుగా చేయకుండా ఉండలేడు. నీకు వచ్చిన ప్రశ్న మంచిది, అది ఎందుకు చేయాలని ఆలోచించి చేయకుండా ఉంటే గ్రేట్. కానీ సహజంగా మనిషి ఉండలేడు అట్లా. ఎందుకంటే మనిషి స్వభావమే పాప స్వభావం. కాబట్టి దానికి దేవుని దగ్గర నుంచి పరిష్కారం తీసుకోవడం తప్ప మనిషి తనంతట తానుగా పరిష్కరించుకోలేడు. ఇలాంటి క్వశ్చన్, అట్లాంటి డౌట్స్ రావాలి, ఆలోచించాలి. మీకు క్వశ్చన్స్ ఉంటే పేపర్ మీద రాయండి, రాసి ఇక్కడ బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్ లో వేయండి. లేకపోతే మీరు లీడర్స్ ఇవ్వండి. ఈ రోజైనా ఒక బాక్స్ ఏర్పాటు చేద్దాం. నిన్న చేద్దాం అనుకున్నాం, మర్చిపోయినట్టున్నారు. ఆర్గనైజర్స్ దయచేసి గుర్తుపెట్టుకుని ఒక క్వశ్చన్ బాక్స్ పెడితే దానిలో అంటే అడగలేని క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, వాటిని దానిలో పోస్ట్ చేస్తారు. వాటిని మనం మాట్లాడుకోవచ్చు. ఏ టైంలో వీలైతే ఆ టైంలో డిస్కస్ చేయడానికి వీలవుతుంది. మీ పేరు రాయండి క్వశ్చన్ కింద, రాయకపోండి మీ ఇష్టం. రాయాలనుకుంటే రాయొచ్చు, రాయనవసరం లేదు. జస్ట్ క్వశ్చన్ రాసి అందులో వేస్తే చాలు. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ప్రశ్నకి మనం జవాబు తెలుసుకుని వెళ్ళాలి. మన టాపిక్స్ లో ఏదో జువాలజీలో బయాలజీలో క్వశ్చన్ అడుగుతానంటే మాకు తెలియదు. మనం మాట్లాడుకునే అంశాలకు సంబంధించి ఏ ప్రశ్న అయినా అడిగితే పెద్దలు ఉన్నారు చాలా మంది, తెలియకపోతే మేము తెలుసుకుని చెప్తాం. ఎవరికి తెలుసో అంటే ప్రశ్న వచ్చిందంటే లోకంలో ఎవరో ఒకరి దగ్గర జవాబు ఉంటుంది. కాబట్టి ఎవరో ఒకరిని కనుక్కొని మీకు చెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం. చేసే అవసరం లేదు. కానీ మీరు అడగడానికి ప్రయత్నించండి, మనసులో ఏం ఉంచుకోవద్దు. పాపాన్ని దేవుడు అడ్డగిస్తాడు, లేదు నేను చేస్తాను అంటే శిక్షిస్తాడు. దానికి పశ్చాత్తాపడి క్షమించమని ఆయన అడిగితే క్షమిస్తాడు. ఏది చేద్దాం అనేది డెసిషన్ మన చేతుల్లో ఉంది. ఏ విధంగా క్షమాపణ పొందవచ్చు, ఏ విధంగా మనం మళ్ళీ ఆ మొట్టమొదటి వ్యక్తిలాగా పరిశుద్ధంగా ఉండవచ్చు అనే విషయాలు రేపు మనం చూడబోతున్నాం. మీరు మీ క్వశ్చన్స్ రెడీ చేసుకోండి, మీరు ఆలోచించండి, అక్కడ బైబిల్ చదవండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.
మనకి డాక్ట్రిన్ ఆఫ్ మ్యాన్ గురించి చెప్పిన అనిల్ కుమార్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. క్లోజింగ్ ప్రేయర్